నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయశంకర్. మనతో పాటు ఈరోజు శ్రీ శ్రీ వీరధర్మజ స్వామివారు ఉన్నారు. వారు వీరబ్రహ్మేంద్ర స్వామివారి వీరధర్మజ పీఠాధిపతులు కూడా. హిందూ మతానికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో హిందూ మతం ఒక్కటే అన్యాయానికి గురవుతోంది అనేటువంటి విమర్శ అనేక రోజులుగా అనేక మంది నుంచి వినిపిస్తోంది. అంటే హిందువులను టార్గెట్గా చేసుకొని ఇతర మతస్థులు ఎక్కువగా హిందూ ధర్మాన్ని పాడు చేయాలనుకుంటున్నారు, లేకపోతే హిందువులని భవిష్యత్తులో లేకుండా చేయాలనుకుంటున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు హిందూ ధర్మానికి సంబంధించి వాస్తవంగా ఏం జరుగుతోంది, కొంత హిందువులు కానీ లేకపోతే హిందూ ధర్మం కానీ మారాలంటే ఏం చేయాలి, ఎక్కడి నుంచి మార్పు రావాలనే అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి స్వామివారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. శుభం భూయాత్. ముందుగా అసలు మీ గురించి, మీ వ్యక్తిగత జీవితం గురించి, అసలు ఏంటి కాషాయం ఏంటి, ఈ రుద్రాక్షలు ఏంటి అంటే మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను. ఇటీవల కాలంలో చాలామంది కాషాయ వస్త్రాలు ధరించి రుద్రాక్షలు వేసినంత మాత్రాన వారంతా స్వామీజీలు కారు అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. 100%. మీరు ఎలా సమర్థించుకుంటారు ఈ కాషాయ వస్త్రాన్ని, ఈ రుద్రాక్షల్ని? మీరు స్వామీజీ అని చెప్పడానికి ఏంటి? శ్రీ గురుభ్యో నమః. సమస్త సనాతన ధర్మవాదులందరికీ ఈరోజు మనం ఫోర్ సైడ్ టీవీ ఛానల్లో ఉన్నాం. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటేనే ఈ ప్రపంచంలో జగద్గురు సిద్ధాంతాన్ని వారు ముందుకు తీసుకొచ్చారు. వారి యొక్క లక్ష్యం ఏమిటంటే సత్యధర్మం అనేటువంటిది నిలబడాలి అని చెప్పారు. ఆ సత్యధర్మానికి నాంది ఎవరు అంటే కాషాయం. దానికి వారు ఒక శ్లోకం ఇచ్చారు. రోషముడగవలదు కాషాయ వస్త్రముల్, రోషముడగవలదు కాషాయ వస్త్రముల్, శాంతినీయగలదు జపము తపము, సర్వమీయగలదు సద్గురు సంసేవ, కాళికాంబహంస కాళికాంబ. రోషం పోవాలి అంటే కాషాయ వస్త్రం ధరించాలి ఎవరైనా సరే. శాంతి కావాలి అంటే జపము తపము చేయాలి. ధనాని కోసం జపం చేస్తే ధనం వస్తుంది, దైవం కోసం జపం చేస్తే దైవం వస్తుంది. శాంతి కావాలంటే ఇవన్నీ చేయాలి. అంటే సర్వమీయగలదు సద్గురు సంసేవ, మొత్తం రావాలి. ఏంటిది? నీ కోపం పోవాలి, నీకు శాంతి రావాలి అంటే ఏదో ఒక సద్గురువును, జగద్గురువు లక్ష్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అన్నారు. ఆ తత్వమే ఈ కాషాయము, ఈ రుద్రాక్ష, ఈ భద్రాక్ష, ఈ భారతదేశము, దీని యొక్క లక్ష్యము మనం మాట్లాడడానికి చాలామంది స్వామీజీలు ఈ పృథ్వీపైకి వచ్చారు. ఇది భారతదేశంలోనే కాదు, విశ్వవ్యాప్తంగా చాలామంది స్వామీజీలు వచ్చారు. కానీ అందరి పేర్లు బయటికి రావు. కొంతమంది మౌనస్వాములు ఉంటారు, కొంతమంది దిగంబరులు ఉంటారు, కొంతమంది రుద్రస్వాములు ఉంటారు, అఘోరాలు ఉంటారు, కొంతమంది అవధూతలు ఉంటారు, కొంతమంది ప్రజల్లోకి వచ్చి ప్రజలను మార్పు చేసేటువంటి స్వామీజీలు ఉంటారు. సో దాంట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకరు. వారిని ఎందుకు మనం అంటున్నామంటే వారు కాషాయం గురించి పద్యం ఇచ్చారు. వారు అవును, రోషముడగవలదు కాషాయ వస్త్రములు అన్నారు. నేను సన్యాసిని కాదు, కానీ సన్యాసం కంటే ఎక్కువ వేషం ఉంది నాది. అదే అందుకు అడుగుతున్నాను. సన్యాసం అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించి ఈ కోపం, ద్వేషం ఇవన్నీ వదిలేసుకొని సన్యాసులు అవుతారు. కేవలం దైవం ఒక్కటే చాలు, దైవాన్ని ఎలా చేరుకోవాలనే ఉంటుంది వాళ్ళ మనస్సు మొత్తం కూడా. ఇప్పుడు మీరు చూస్తేనేమో మొత్తం మార్చేస్తాను. మార్చేయడం కాదు, ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు సన్యాసం. వారు మొత్తం మార్చేస్తామని తిరిగారా, ఊరికేనే సైలెంట్గా దండం పెట్టుకొని వెళ్ళిపోయారా? అన్నీ మన దగ్గర ఉన్న అప్పుడు మతాలు లేవు. 7వ శతాబ్దంలో మతాలు లేవు. అవును, ఉన్నది ఒక హిందూ ధర్మమే. హిందూ ధర్మం అనేటువంటిది మతం కాదు. కానీ ఇప్పుడు ఈ 4 మతాలు వచ్చాయి కాబట్టి, 5 మతాలు వచ్చాయి కాబట్టి మనది కూడా మతం అంటున్నారు. సో ఇది మతం కాదు, మతం మానవ కల్పితం, ధర్మం దైవ కల్పితం. సో దీన్ని కూడా మనం కలుషితం చేసుకున్నాం. అయినా పర్వాలే, ఇప్పుడు అందరిలో మనం కూడా ఒకటి అనుకుంటాం అంతవరకు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక ప్రకృతి వేదిక. ఇది ప్రపంచం అనేది ప్రకృతి వేదిక, విశ్వం అనేది ఆ విశ్వేశ్వరుని యొక్క వేదిక. ఆ విశ్వేశ్వరుని యొక్క వేదికలో ఏనుగు ఉంటుంది, పులి ఉంటుంది, పాము ఉంటుంది, ముంగిస ఉంటుంది, ఎలుక ఉంటుంది, మనిషి ఉంటాడు, ఆడ ఉంటుంది, మొగ ఉంటుంది, చావులు ఉంటాయి, పుట్టుకలు ఉంటాయి, బ్రతుకుడు ఉంటుంది, యుద్ధం ఉంటుంది, శాంతి ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వారికి ఏం జరిగినా ఆయన ఒక ప్రకల్పనలో ఇచ్చారు. ఆల్రెడీ గడియారం ముళ్ళు ఇలా తిరిగి
తిరిగి మళ్ళీ ఎక్కడ రావాలి? 24 గంటల గడియారం పెడితే 24 గంటలు తిరుగుతుంది, 12 తిరిగితే 12లో తిరుగుతుంది. అది జరుగుతున్నటువంటి ధర్మం. సరే, ఇప్పుడు సనాతన ధర్మంలో మాత్రమే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి సిద్ధాంతం ఉంది. కరెక్ట్, అంతేనే కదా? సో వీరు ఈ సర్వే జనా సుఖినో భవంతు అనే సిద్ధాంతము త్రేతాయుగంలో పనిచేస్తుంది, ద్వాపర యుగంలో పనిచేసింది, కలియుగంలో పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే సత్యయుగంలో జరిగినటువంటి కొంతమంది అసత్యవాదుల వలన వాళ్ళ యొక్క పవర్ తగ్గిపోయి వాళ్ళు అసత్యవాదులుగా తయారయ్యారు. అదే బ్రీడ్ త్రేతాయుగంలో కొంచెం దిగింది, ఆ యుగం అయిపోయిన తర్వాత. అదే బ్రీడ్ కొంచెం ద్వాపర యుగంలోకి వచ్చింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ వారు కొంచెం ప్రయత్నం చేశారు, యుద్ధం అనివార్యం, యుద్ధం వద్దు, అసలు ఆపేద్దాం, మనం అంతా ఒకటే, మనం అంతా ఇంకా మనకి ఎవరితో గొడవలు లేవు, మనం సత్యం వైపు వెళ్దాము, ధర్మం దిక్కుందాం అన్నారు. కానీ ధర్మం తప్పినటువంటి నడిచేటువంటి ప్రతి వ్యక్తి ఎప్పుడు కూడా అక్కడ ఏం చేశారంటే అనివార్యమైనప్పుడు హార్వెస్టింగ్ తప్పదు. శ్రీకృష్ణుల వారు 100 ప్రయత్నాలు చేశారు, ఒక ప్రయత్నం కాదు, 100 ప్రయత్నాలు చేశారు. అర్జునుడికి చెప్పాడు, ధృతరాష్ట్రునికి చెప్పాడు, ప్రతి వ్యక్తికి చెప్పి 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 చివరికి నేనేం చేయలేను, కేవలం నేను రథసారథిని మాత్రమే, చెప్పడమే నా ధర్మం తప్ప మిగతా విషయాలని మీ కర్మం అన్నారు. చివరికి చావడానికి వారెవరు, చంపడానికి నువ్వెవరు, అది కర్మం నిర్ణయిస్తుంది, ధర్మం నిర్ణయిస్తుంది అని చెప్పేసి వదిలిపెట్టి ఆ యుద్ధం సమాప్తం కాగానే 5000 ఇప్పటికి 5125 సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో మనం ఉన్నాం. అంటే శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత 5125 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఓకే. కానీ మనకు మతం ఏదైతే వచ్చిందో, ఏదైతే మతం అని చెప్తున్నారో, మహమ్మద్ ప్రవక్త ద్వారా వచ్చిన మతము 1400 సంవత్సరాలు అయింది. అవును, ఇస్లాం అదే 2025 సంవత్సరాలు. ఇప్పుడు ఒక మతం వచ్చింది, దాని పేరు అలేలియా, అదే క్రీస్తు మతం అంటున్నాం, క్రిస్టియానిటీ. సో అంతకు ముందు యుగ యుగాల నుంచి ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్నే మనం దైవంగా ఆరాధించాము. అదే ప్రకృతి ధర్మం, అదే ప్రకృతి వేదిక, దాన్నే సనాతన ధర్మం అన్నారు. ఇప్పుడు మన శాస్త్ర పురాణాలలో ఎక్కడ కూడా హిందూ ధర్మం లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు, నిజం అది. కానీ హిందూ మహాసముద్రం ఉందిగా, దీన్ని ఒప్పుకుంటారా? ఊరికే మన మధ్య మాట కాదు, జనంలో హిందూ మహాసముద్రం అయితే ఇప్పుడు మనం పెట్టింది కాదుగా, అవునా కదా? పసిఫిక్ పేరు అంటే మనం ఇప్పుడు పెట్టి ఉంటావు, కానీ హిందూ మహాసముద్రం అనేటువంటిది ఉంటేనే కదా పెట్టారు. నేను అడుగుతున్నా. సరే, ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటున్నారు, మంచిది. ఇప్పుడు క్రిస్టియానిటీ పాటించే వాళ్ళు క్రిస్టియానిటీ పాటిస్తున్నారు, ఇస్లాంని పాటించే వాళ్ళు ఇస్లాంని పాటిస్తున్నారు, మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. మంచిదే. ఇంతవరకు ఎందుకు గొడవలు ఎందుకు అంటున్నా? మీరు ఒక బైబిల్ని, ఒక ఖురాన్ని, ఒక వేదాన్ని, ఒక భగవద్గీత, రామాయణ మహాభారతాలని టేబుల్ మీద పెడితే అవి 1000 సంవత్సరాలైనా కొట్టుకోవు. దాన్ని ఎవడైతే చదివాడో ఆ చదివిన వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్నారు అనేదే ఇప్పుడు ఇక్కడ సమాధానం. ఎందుకంటే ఇవన్నీ కూడా పేపర్ లేనప్పుడు వచ్చిన గ్రంథాలు కొన్ని, తాళపత్ర గ్రంథాలు కొన్ని అయితే, పేపర్ పుట్టిన తర్వాత తయారైనటువంటి గ్రంథాలు కొన్ని. నేను పేపర్ తయారైన తర్వాత వచ్చిన గ్రంథాల గురించి మాట్లాడతా, ఎందుకంటే ఆ తాళపత్రాలన్నీ కూడా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ సనాతన ధర్మవాదుల వల్ల ఒకరి ద్వారా ఒకరికి ట్రాన్స్లేషన్ జరిగి అది ఇప్పుడు రామాయణం, మహాభారతం, వేదం, కాలజ్ఞానం రూపంలో మనకు బయట కనబడుతుంది. ఇప్పుడు మీకు చెప్పాను 1400 సంవత్సరాలు 225 సంవత్సరాల కింద వచ్చినటువంటి రెండు మతాలు బుక్కులలోనే ఉన్నాయి. అవి 100 పేజీలు 150 పేజీలు దాటవు. అష్టాదశ పురాణాలు, పంచవేదాలు ఉండి కూడా ఇంకా అనేకమైన రామాయణ మహాభారతాలతో పాటు అవి లెక్క చేస్తే మన జీవితకాలం చదివినా కూడా సమయం సరిపోయినటువంటి సంస్కృతి సనాతన ధర్మం. దీన్ని అర్థం కాకుండా చేస్తున్నది ఎవరు అంటే మన వాళ్ళే, హిందువులే. ఎందుకు హిందువులే అంటున్నానంటే ఈరోజు ఈ ధర్మం నుంచి ఒక కుంపటి పెట్టుకొని మతంగా తయారు చేసింది ఎవరు? ఇందులోకి వెళ్ళిన వాళ్ళే. మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే నేను 2025 సంవత్సరం క్రితము ఉన్నదంతా హిందువులే అన్నప్పుడు మరి వాళ్ళే కదా, వాళ్ళే ఈ మతాన్ని పునరుద్ఘాటన చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ కోసము, వాళ్ళ యొక్క విప్లవ భావాలతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి. సో వీళ్ళంతా హిందువులే అంటున్నాను నేను. సో ఇప్పుడు మారాల్సింది ఎవరు అంటే హిందువులే. ఎందుకు మారాలి అంటే మనకు స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు దాటింది, 80లోకి వచ్చాం. ఇప్పుడు 85% ఉన్నటువంటి హిందువులు అనేటువంటి సనాతన ధర్మవాదులు ఇందులో అన్ని దేవతలు ఒక్కటేనండి, ఏ బాబా అయినా మొక్కొచ్చండి, అంత సమానమేనండి అని చెప్పేటువంటి కొన్ని సెక్యులర్ భావాలు కలిగినటువంటి హిందువులు వల్ల కొంతమంది మంచిగా ఉన్నవాడు కూడా పర్లేదండి, మావాడు బాబు పోతే బాబు హిందువుల్లోనే ఉన్నారంటారా? సెక్యులర్లు హిందువులలోనే ఉన్నారు, వేరే మతాలలో ఉండరు. ఎందుకుంటారంటే
మీరు ఎంత కొట్టినా ఎంత కోసినా వాళ్ళు అల్లానే అంటారు. వాళ్ళ నాయకుడు వాళ్ళ మొల్లా చెప్పిన దానికి ఓటేస్తారు. వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమానికి మొక్కుమంటే మొక్కుతారు. నువ్వేయి చెప్పినా మొక్కరు. రెండోది ఇంకొక మతం. ఇప్పుడు వాళ్ళలా మూర్ఖులు కాదు మన వాళ్ళు అనుకోవచ్చు కదా, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అనుకోవచ్చు కదా. నేనేమంటున్నా, కసాయి గొర్రె కషాయం నమ్మిందంట. ఓ పక్క కొట్టి కోసి 57 దేశాలు వాడు సాధించాడు, 127 దేశాలు వీడు సాధించాడు. 1000 సంవత్సరాలు ఈ దేశాన్ని, 800 సంవత్సరాలు ముస్లిమ్స్ రాజులు ఏలారు, 200 సంవత్సరాలు బ్రిటిష్ రాజులు వస్త్ర వ్యాపారం పేరు మీద మనం తొక్కి తోస్తే, ఇంకా మనకు సోయి లేకపోతే, ఇంకా వాళ్ళలాగా మనం మంచిది కాదు చెడ్డు కదా అనుకోవడం అనేది మనం మూర్ఖత్వమే. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్లు 800 సంవత్సరాలు ఇస్లాంలు పాలించినా, లేకపోతే 250 సంవత్సరాలు క్రిస్టియన్లు పాలించినా, ఈ హిందూ ధర్మం అయితే నిలబడే ఉంది కదా. ఉన్నది ఎవడో మారిస్తే మారిపోతుంది. తలా తోక అంతా పోయింది, ఒక తోక లాస్ట్లో ఇంకో తోక మిగిలింది. ఈ తోక కూడా రేపో మాపో ఇప్పటికే 30 కోట్ల మంది అయ్యారు. వాళ్ళు కలిపితే 35 కోట్లు అయ్యారు. ఈ 75 కోట్లు 75 రకాలుగా ఉన్నారు. 75 దిక్కు దేవతలను మొక్కుతున్నారు. ఈ 30 కోట్లు మాత్రం కరెక్ట్గా ఒక 2 మొక్కుతున్నారు. వాళ్ళకు అన్ని దేశాలు సాధించారు. వీళ్ళలో మార్పు రాకపోతే, అంటే మనకు ఉండే దేవతలు అట్లున్నారు కదా. ఇప్పుడు దేవతలు కాదవి, అది సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగంలో మతాలు లేవు కాబట్టి అవన్నీ దేవతలు, దేవుడు అవి జరిగినాయి. కలియుగం వచ్చేసరికి అహం బ్రహ్మస్మి అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎవడికి వాడే దేవుడు అన్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు దేవుడు అనుకుంటారు, దేవుడు అయిపోతాడు. కృష్ణుడు ఉన్నాడు, మనిషే ద్వాపర యుగంలో. అతను మంచి మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి తర్వాత ఆయన చరిత్ర తెలుసుకొని మనం అతను దేవుడిగా, కృష్ణుడు దేవుడు అని మనం పొక్కుతున్నాం. రాముడు చాలా కష్టాలు పడ్డాడు, అప్పుడు విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అతన్ని అయ్యో చాలా కష్టపడ్డాడు, బాధపడ్డాడు ధర్మం కోసం అని అతను మనం దేవుడిగా మొక్కుతున్నాం. శివుడు, అతనికి ఒక చరిత్ర ఉంది. అతను కూడా సత్యయుగంలో విష్ణువులతోని, రాక్షసులతోని అతను కూడా యుద్ధం చేశాడు. అంటే రాక్షసులు ఎప్పటికి ఉన్నారు, సత్యయుగంలో ఉన్నారు, త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపర యుగంలో ఉన్నారు, కలియుగంలో కూడా ఉంటారు. ఎందుకంటే ఆ బ్రీడ్ పోదు. నేనేమంటున్నా అంటే, మీరు ఇందాక మాట్లాడుతూ మనం ఇప్పుడు 75 కోట్ల మంది ఉంటే 75 రకాల దేవతల్ని పూజించి మన పరిస్థితులు ఉంది అంటున్నారు. అంటే ఏంటి, ఎవరిని ఒక దేవతని, ఒక దేవుని పూజించాలని ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒక దేశం కావాలని ఆలోచనతో ఉండాలి. మనం అందరం కలిసి ఒక దేవుని, అదే ఆదిశంకరాచార్య వారు అదే చెప్పారు. ఏమన్నారంటే, మనం 100 దేవతలు ఉండొచ్చు, కానీ ఈరోజు ఏ దేవుడిని అయితే మనం డిసైడ్ చేస్తామో ఆ దేవుణ్ణి మధ్యలో పెట్టండి, మిగతా అన్ని చుట్టూ ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఆ మధ్యలో దానికి మనం మొదలు పెట్టాలి. ఆ మధ్యలో దేవుడు ఎవరు కావాలంటున్నారు అనేది నా ప్రశ్న. ఎవరు కావాలి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక మాట చెప్పాడు. రూపరహితునకు రూపము గల్పించి, రూపరహితునకు రూపము గల్పించి, కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసంబు చేసిరి, కాళికాంబహంస కాళికాంబ. రూపము లేని భగవంతుడికి అనేక రూపాలు సృష్టించినటువంటి సనాతన హిందూ ధర్మవాదులైన మనము ఈరోజు కలియుగంకి వచ్చేసరికి మనకు దేశము దిక్కు లేదు, మనకు దేవుడిని మొక్కాలనే ఆలోచన లేదు, మనం ఎడిపోతున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరిని మొక్కుతున్నామో మనకు పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మధ్య సెక్యులర్ భావాలు, సెక్యులర్ గురువులు, సెక్యులర్ దేవతలు ఎక్కువ వచ్చి సెక్యులర్ కార్యక్రమాలు ఎక్కువ చేయడం వల్ల ఈరోజు సనాతన ధర్మం ఏమైపోతుంది, సగటు మనిషికి అర్థం కాకుండా అయిపోయి మన వల్లే మతాలు మారిపోయి ఆగమైపోతున్నారు. కాబట్టి ఒక్క దేవుణ్ణి తీసుకుందామన్నారు. ఎవరన్నారు ఈ విషయం అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అదే ఎవరంటున్నారు? ఇప్పుడు శ్రీశైలం ఉంది గుడి, అవును, శివుని పూజిస్తాము, అవును, తిరుపతికి వెళ్తాము, వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము, విజయవాడకి వెళ్తాము, కనకదుర్గమ్మని పూజిస్తాము. మీరు ఎవరిని మొక్కొద్దు అంటున్నారు? ఇక్కడ నేను మొక్కొద్దు అనడం లేదు, ఒక నినాదం తీసుకోండి. ఇప్పుడు అన్ని ఉద్యమాలు చేసిన తర్వాత గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమం అన్న తర్వాతనే కదా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అట్లా ఒక ఉద్యమాన్ని తీసుకోకపోతే హిందువులకు ఈ దేశం కూడా కరువైపోతుంది. కాబట్టి మీరు దేవతల పేరు మీద కరవండి అంటున్నాను నేను. ఇప్పుడు పార్టీల పేరు మీద ఎట్లా వీళ్ళు కలవలేరు, ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఆఫర్ ఇస్తుంది. ఒక పార్టీ ఏమో నేను మీకు ఇల్లు కట్టిస్తా అంటది, ఒక పార్టీ నేను బస్సు ఫ్రీ అంటది, ఒక పెట్రోల్ ఫ్రీ అంటది, ఒక నీకు మందు మటన్ ఫ్రీ అంటది, ఒక మందు అన్ని ఫ్రీ అంటే వీళ్ళకు వివిధ రకాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా వెళ్తున్నారు, కానీ వాళ్ళ మొల్లా చెప్పినట్టు, వాళ్ళ అల్లా చెప్పినట్టే వాళ్ళు వింటున్నారు. కానీ ఇక్కడ గురువులు చెప్పినట్టు వినే పరిస్థితి ప్రజలకు లేదు, భక్తులకు లేదు, గురువుల దగ్గర ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నా ఆశ్రమం బాగుంటే చాలు, నాకు ముక్తే చాలు, నేను బాగుంటే చాలు, నాకు వచ్చిన వాళ్ళు భోజనం పెడితే నాకు విరాళాలు ఇస్తే చాలు అనేటువంటి గురువులు ఇప్పుడు ఎక్కువ అయిపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చేసినాయి. పురోహితులు కూడా ఏమైపోయారంటే మా గుడికి భక్తులు వస్తే చాలు, మిగతా గుడికి రాకపోయినా మాకు సంబంధం లేదు, ఎడిపోతే ఏంది అనేటువంటి పరిస్థితులు వాళ్ళు తయారయ్యారు. ఈ రెండింటి వల్ల ఈ ఉన్నటువంటి భక్తులకు మేము ఇంత చేస్తున్నా కూడా మాకు సరైనటువంటి అవగాహన వస్తలేదు, మా పిల్లలకు సరైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి అలవాటు లేదని కొంతమంది ఇమీడియట్గా ఈ నిత్యంగా ప్రచారం చేస్తున్నటువంటి పరమతాల వరకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరొక విషయం మీ ముందుకు తీసుకొస్తాను, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. హిందూ మతంలో నేను చెప్పను కానీ హిందూ ధర్మంలో లేకపోతే ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి.
దళిత కులాలని పదే పదే వాళ్ళ వైపు వేలు చూపిస్తూ మీరు తక్కువ తక్కువ అంటుంటే చాలామంది మారిపోతున్నారు. అవునంటారా కాదంటారా? మీకు ఒక విషయం వింటున్నారా? ఎందుకంటే కులం అనేది పని పేరు. మీరు ఏ పని అయితే చేశారో ఆ పనికి ఒక కులం పేరు పెట్టారు. అంటే మీరు చెప్పేది నిజమే, నాకు మీరు చెప్పేది అర్థమైంది. కులం అంటే పనిని బట్టి కులం ఉంది కానీ మనిషి కంటే కులం లేదు. కానీ సమాజం అలా లేదు కదా అంటున్నా నేను ఈరోజు. అదే చెప్తున్నా. అది 400 సంవత్సరాల కింద వీరబ్రహ్మ దీని గురించి కూడా ఆయన చెప్పారు. కులము కులమనేడి కూసెడి మలుపల, కులము కులమనేడి కూసెడి మలుపల, కర్మ ఫలము ముందు కట్టి కుడుపు, బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ, కాళికాంబహం స కాళికాంబ. కులము అంటే మానవ కులమై ఉండాలి, మంచిని పెంచి పోషించే కులమై ఉండాలి. ఆ కులం పేరు మీద మానవ మృగాల్లాగా తయారయ్యేటువంటి కులాలు కానీ మతాలు కానీ ఈ ధర్మానికి పనికిరావు అన్నాడు. సో ఇప్పుడు ఏమైంది, ప్రతి కులంలో ఒక దేవుడు వచ్చాడండి, ప్రతి కులంలో గురువు వచ్చాడు. వాల్మీకి వంశం నుంచి వాల్మీకి వచ్చాడు చూడండి, ఏకలవ్యుడు ఎరకల వంశం నుంచి వచ్చాడు, బాలనాగమ్మ ఒడ్డరి కులస్తుల నుంచి వచ్చింది, బాగా వినండి. వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కులం సంబంధించిన వచ్చాడు. ఆదిశంకరాచార్య విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కులం నుంచి వచ్చాడు. చూసుకోండి మీరు. ఆ రేణుకాచార్యుల వారు ఏదైతే లింగాయతని సమాజం నుంచి వారు వచ్చారు, అక్క మహాదేవి వచ్చింది. అట్లా చాలామంది గురువులు, పరశురాముడు, ఎల్లమ్మ, ప్రతి కులము నుంచి ఒక మహాత్ముడు ఉద్భవించాడు. అందుకనే కులములోనొకండు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత అని వేమన వారు చెప్పారు. అంటే కులం అంటే ఇక్కడ కులమే లేకపోతే సమస్య లేదు కదా, అంతా ఒక్కటిగా ఉంటారు కదా సనాతన ధర్మంలో. ఇంకొక మాట, కేవలం హిందువులలోనే కులాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. మీరు క్రిస్టియానిటీకి వెళ్తే ఉన్నాయి, కాకపోతే హిందువుల్లో జరుగుతున్నంత వివక్ష ఇతర కులాల్లో జరగట్లేదు. ఎందుకంటే జనం ఎక్కువైతే మధ్యగా పరిస్థితి ఎవరికి అర్థం కాదు. అదే తక్కువ మంది ఉన్నారనుకోండి, చిన్న మైక్తో అయిపోతుంది. ఎక్కువ మంది ఉంటే వినికిడి లోపాలు ఎక్కువైతాయి. ఇప్పుడు హిందూ ధర్మంలో అదే జరుగుతుంది. నేను వచ్చేమో శివుడినే మొక్కండి అన్న, మీరు వచ్చి విష్ణుమూర్తినే మొక్కని అన్నారు. ఈయన వచ్చి అమ్మవారినే మొక్క, ఆయన గణపతిని మొక్కమన్నాడు, ఈయనేమో వారాహిని మొక్కమన్నాడు, ఆయనేమో ఇంకో ఆయన మొక్కమన్నాడు. అర్థమైన వాళ్ళందరూ మీరు చెప్పండి ఎవరిని మొక్కాలంటారు. ఇది బాగుంది. స్వామివారు ఏమన్నారంటే, అంటే నేను ఏదైనా గురువు యొక్క లక్ష్యమే తీసుకుంటున్నాను. ఓం కృతికి సమానం, ఓం కృతికి సమానం ఒక్కటి కాబోదు, లింగ వచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబహం స కాళికాంబ. ఇక్కడ ఆకారాలతో మనకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఒక దేవుని పెడితే ఇంకో దేవుడికి ఇబ్బంది అవుతుంది, లేకపోతే వీళ్ళకి అర్థం అవట్లే. ఈ అన్నిటికీ అతీతమైనటువంటి శక్తి స్వరూపాన్ని ఓంకారము అన్నారు. అందుకనే ఓం గణేశాయ నమః, ఓం రామాయ నమః, ఓం నమః శివాయ, ఓం ఆంజనేయాయ నమః అనే ఓంకారాన్ని మీరు ముందు మధ్యలో పెట్టండి, మిగతాయన్నీ మీరు మొక్కండి, మొక్కకపోండి, ఓంకారాన్ని గట్టిగా తీసుకోండి అన్నారు. ఆ ఓంకారమే దేవతగా మీరు తీసుకోండి, అది అక్షరమే ఆ దేవత. అందుకనే ఏ అల్లా అన్నా, అలేలియా అన్నా, అమ్మవారు అన్నా అక్కడ ఆ అనే అక్షరం పలుకుతుంది, దాన్ని ఓంకారము అన్నారు. అది సంస్కృత శబ్దార్థము అని వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా చెప్పారు. చాలామంది కూడా ఓంకారమే కావాలని మన మంత్రాలలో అన్నిటిలో దాన్ని ఓంకారం అన్నారు. ఇది ఓంకారాన్ని తీసుకొని హిందువులంతా ఓంకారము అని తీసుకోమన్నారు. ఇప్పుడు దేశం అంటున్నాం కాబట్టి భారత్, నిన్నటిదాకా ఇండియా ఉన్నది, ఇప్పుడు భారత్ అయింది. సో భారతదేశం ఇప్పుడు కాపాడబడాలంటే భారత్ మాత, భారతదేశంని మొక్కండి అంతే. దేవుళ్ళు మొక్కాలన్నారు, అన్ని దేవుళ్ళు సమానమే అనుకున్నప్పుడు ఆ ఒక్కటి దానికి మూలమైనటువంటి శబ్దాన్ని మీరు తీసుకొని ముందర పెట్టి ముందు దేవతలు పెట్టుకొని మీరు ఆ మధ్యలో ఉన్న దానికి మొక్కండి. ఇది సాంప్రదాయం. ఇప్పుడు హిందువులు తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు 67 దేశాలు సాధించినట్టు, వీళ్ళు 127 దేశాలు సాధించినట్టు మన హిందువులందరూ ఒక దగ్గరకు వచ్చి, ఒక వేదికకు వచ్చి ఓం అనేటువంటి శబ్దాన్ని తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఒక నిజమే. అంటే ఇప్పుడు హిందువులు లేకపోతే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు భారత మాతకి జై కొడుతున్నారు, ఏ డౌట్ అక్కర్లేదు. అవును. కానీ ఇతర మతస్థులు, మీరు కూడా ఇటీవల కాలంలో చాలా వీడియోలు చూసింటారు, భారత మాతకు సంబంధించి ఎంత నీచంగా మాట్లాడారో, లేకపోతే జై భారత్ మాత అనమంటే కూడా వాళ్ళు అనడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఏం చెప్తారు వాళ్ళ గురించి? అంటే ఇది దేశానికి సంబంధించినటువంటి సమగ్రతకు సంబంధించినటువంటి విషయం కదా. ఇక్కడ అందరూ భారతదేశంలోనే ఉన్నారు, వారంతా. కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అనే ఒక శాస్త్రం ఉంది. అంటే దానికి కొత్తగా వాడు వేషం వేశాడు, మతం మారో, కులం మారో, ప్రాంతం మారో, వాడికి ఎక్కడ అడుకోవాలో ఎప్పుడు అడగాలో తెలియదు. వాడు పొద్దున్న లేగానే అమ్మ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కోపం వచ్చేసి పొద్దున వచ్చేవారు దరిద్రుడు అని తిడతారు. అట్లా ఇప్పుడు ఏమైపోయినాయంటే మతాల వల్ల వాళ్ళకి అర్థం అవట్లే. ఈ ధర్మంలో ఉన్నటువంటి అసలు విషయం దమ్మేంటో తెలియకమున్నాయే పిచ్చి వాళ్ళ మాటలు విని పిచ్చోళ్ళు అయిపోతున్నారు అందరూ. సో అందువల్ల నేనేమంటున్నానంటే, అలా అయిపోవడానికి కారణం ఎవరు అంటే మనం అర్థం కాకుండా చేయడమే. ఇప్పుడు నేనేమంటున్నానంటే,
సూటిగా ఈ సత్యయుగానికి ఈ కలియుగం ఎండింగ్కి నాంది ఏంటంటే వేదం. వేదం ఏం చెప్తుంది? నా తస్య ప్రతిమ అస్తి. వేదం ఏమంటుందంటే భగవంతుడికి ఆకారం లేదు, ఆకారం ఉన్నది ఏది భగవంతుడు కాదు అన్నది. అలాగే ఎవరు భగవంతుడు కాదని అర్థం. కానీ వీటికి అతీతమైన శక్తి ఉన్నది, అది నీకు శ్వాస రూపంలో నీకు కనబడుతుంది, అది అన్ని ప్రాణులలో చెలిస్తుంది, చీమ దోమ ఏనుగు పులి నీ అందరిలో. సో దాన్ని ఆరాధించేవాడు ఎవడు లేడు. సూర్య ఆరాధన, నీకు చిన్న లైట్ కోసం మనం 100 ఇబ్బంది పడుతున్నాం. సూర్యుడు 24 గంటలు కాదు 12 గంటలు మీకు ప్రయత్నం చేస్తేనే మనం ఈ సూర్యరశ్మి కిరణజన్య సంయోగం చేయాలి, ఈ ప్రాణులలో ఒక ప్రాణశక్తి వస్తుంది. ఆ దేవుడికి మొక్కే, ఆ గోళానికి మొక్కేటువంటి వాడు ఎవడు లేడు. ఎందుకు ఉంటారు కదా ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేయట్లేదు. ఎవడో కొంతమంది మొక్కితే కాదు, ప్రపంచంలో అందరు వాడుకున్నప్పుడు అందరూ మొక్కాలి కదా, వాడలేదు. అలానే చంద్రుని యొక్క కిరణాలను అందరూ తీసుకుంటున్నారు, చర్మరోగ రాగాలు రాకుండా అందరూ అతను మొక్కడం లేదు, కొందరే తీసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే ఇవి గోళాలు కాబట్టి తీసుకుంటున్నాం. ఈ అన్ని గోళాలకు అధిపతి అయినటువంటి సర్వాంతర్యామి లేదా సర్వాంతర్యామి అయినటువంటి అమ్మవారిని, ఈ 2 కలయికనే, స్త్రీ పురుష కలయికనే సృష్టి అని మనం అనుకుంటున్నాం. మరి అలాంటి దాన్ని అందరూ ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే మనకు మత పిచ్చి ఎక్కువైంది. ఇప్పుడు హిందూ ధర్మాన్ని కూడా మతం అన్నారు కాబట్టి వీళ్ళకి కూడా మతం పిచ్చి లేచింది. జై శ్రీరామ్ అనాలే, ఎవడైనా గుద్దాలే, కొట్టాలే, తిట్టాలే, మనం కొట్టినది కొట్టాలే, ఆనందం కూడా కొట్టాలనే ఆలోచన వీళ్ళకి కూడా వచ్చేసింది. అందుకే ఇది మతం అన్నారు కాబట్టి. ఇది మతం కాదు, ఇది ప్రకృతి సౌందర్య వేదిక సనాతన హిందూ ధర్మం అనేది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అందరికీ ఉంది. రెండో విషయం ఏమిటంటే ఈరోజు మనకు ఈ 33 కోట్ల దేవతలు కూడా సరిపోక ఇప్పుడు మనం ఇంకా కొన్ని దేవతలను తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ మధ్య సంతోషి మాత వచ్చింది, మీరు విన్నారుగా, మధ్యలో మొన్న వచ్చింది కదా. రాఖీ పౌర్ణమి మొన్న వచ్చింది, అది దాన్ని జంజాల పౌర్ణమి అన్నాం. గురు పౌర్ణమి, బృహస్పతి గురువు. ఈ విశ్వంలో మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే ఆయన బృహస్పతి, రైట్. గురుబలం లేకుండా పెళ్ళే కాదు. కానీ వేదవ్యాసుడు ద్వాపరయుగంలో వచ్చాడు, కానీ వేదవ్యాసుడు వచ్చినాక గురు పౌర్ణమి స్టార్ట్ అయింది. మరి అంతకుముందు ఉన్న గురువు సంగతి ఏంది నేను అడుగుతున్నాను. అంటే ఈ మధ్య వేదవ్యాసుడు కూడా పోయాడు పాపం, సాయిబాబా వచ్చాడు. అవునవును, సాయిబాబా టాపిక్ వచ్చింది కాబట్టి అసలు మీరు వ్యక్తిగతంగా సాయిబాబాను ఒక దేవుడిగా అనుకుంటున్నారా లేదా, లేకపోతే కేవలం ఆ కొన్ని రోజులు ఆయన గురువుగా ఉన్నారు కాబట్టి అంతవరకు పరిమితం చేయాలా? ఇప్పుడు నేనేం చెప్పాను, ఆకారం తీసుకున్నవాడు ఎవడు దేవుడు వాడు అని ఎక్కడ చూసినా ఈ మధ్య సాయిబాబా గుళ్ళే, సాయిబాబా భక్తులే. 127 దేశాలు యేసుక్రీస్తుకున్నాయని చెప్పేసి యేసుక్రీస్తు దేవుడు అని మొక్తామా? కాదు కదా. ఇప్పుడు ప్రపంచంలో చెత్తనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 75% వాటర్ ఉంటుంది, 25% భూమి ఉంది. అట్టని చెప్పి 75% వాటర్లో పోయి మునుగుతామా? మీరు చెప్పండి. 25% భూమి మీదనే కదా రియల్ ఎస్టేట్ చేసేది, ఎవడు చెరువులో చేయడుగా. కానీ ఇప్పుడు ఈ పంతులు, ఈ స్వామీజీలంతా వెళ్ళి గుళ్ళల్లో, సాయిబాబా గుళ్ళో వెళ్ళి పూజలు చేస్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి? ఇది కూడా మంచి ప్రశ్న వేశారు. ప్రపంచంలో అత్యధికంగా ఎవరైనా ఈ ప్రపంచాన్ని, ఈ ధర్మాన్ని ఆగం చేసింది ఎవడైనా ఉంటే వేదం మాదే, మేమే చదువుకోవాలి, మేం తప్ప ఎవడు చదవద్దు అని అన్నటువంటి వ్యక్తుల వల్ల ఈరోజు మతాలు మారినారు, కులాల ప్రాంతాలతో విడిపోయారు, మతాలు మారి ఆగం చేసుకున్నారు. ఈరోజు ఆ మాదే అనుకున్న వాళ్ళే అసలు ఈ వేదం లేదు ఏం లేదు, ఖురానే గొప్పది అన్న సాయిబాబాను, అల్లా సబ్కా మాలిక్ ఏకైన సాయిబాబాను ఈరోజు నిత్యం పొద్దున పోయి అభిషేకం చేసేది ఎవరు? ఇప్పుడు మీరు అన్నటువంటి పురోహితులే. అంతెందుకండి, ఇప్పుడు ప్రపంచంలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన పేరు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు. మీకు తెలిసిన విషయం, తెలుగు రాష్ట్రాలు చాగంటి కోటేశ్వరరావు గారే స్వయంగా చెప్పారు, మొట్టమొదటి నేను లేవంగానే ఆయన ఇంజన్కే దండం పెడతానని చెప్పాడు. ఇక మీకు అర్థమైందా నా భాష? మొత్తము లేవంగానే ఆయనకే దండం పెడతా, అక్కడ సెంట్రల్ పాయింట్లో నేను దండం పెట్టేతేనే ఇతర దేవతను మొక్తానన్నాడు. ఇప్పుడు అష్టదరిద్రుడు ఎవడు? ఆయనకు పేరుండొచ్చు, యేసుక్రీస్తుకున్నంత పేరుండొచ్చు ఆయనకు, కానీ ఆయన మాటల్లో విలువ ఏమైనా నేను అడుగుతున్నా. అడిగారు నన్ను కొంతమంది. చాగంటి కోటేశ్వరరావు చాలా గొప్ప వ్యక్తి అండి పాపం, ఆయన కూడా సాయిబాబాకి దండం పెడితేనాక నేను ఇతర పూజ చేస్తానన్నాడు, వీడెంత కొండ గుర్రేనండి అని అడిగారు. అది ఆయనే చెప్పాలి సమాధానం, ఎందుకంటే ఆయన అన్నాడు కాబట్టి ఆయనే చెప్పాలి సమాధానం. గరికపాటి గారు కూడా ఈ విషయాల్లో ఉన్నారు. చిన్నజీయర్ స్వామి వారు కూడా, సాయిబాబా వారు ఏమో నాకు తెలియదు కానీ ఆ సాయిబాబా చేసిన మంచి పనుల వల్ల ఆయన మన దేవుడిగా మొక్కొచ్చు అన్నాడు. మరి ఆయన మొక్కాల్సింది, ఆయన విగ్రహం పెట్టాల్సింది మీరు చిన్నజీయర్ స్వామి రామానుజ ఎందుకు పెట్టారు? ఒకరు అడిగారు నన్ను, మీరు చిన్నజీయర్ స్వామి విగ్రహ ఆవిష్కరణలో ఉన్నారు కదండి, ఈ ప్రశ్న ఎందుకు వేయలేదని అన్నారు. మీరు అతన్ని వేయండి అన్న, ఎందుకంటే కొంతమంది కట్టె పట్టుకొని బయటకు వచ్చారు, కొంతమంది త్రిశూలం పట్టుకొని బయటకు వచ్చారు, కొంతమంది సుత్తె పట్టుకొని బయటకు వచ్చారు. సుత్తె అంటే సిపిఎం వాదులు, అవునా? కొంతమంది కొడలు పట్టుకొని బయటకు వచ్చారు, కొంతమంది ఖడ్గం పట్టుకొని కూడా బయటకు వచ్చారు. నేనేమన్నా మీరే దేవతలైతే ఈ సుత్తెలు ఖడ్గాలు ఎందుకు? హోమ్ ప్రొడక్ట్ అంటే అయిపోతుందిగా. ఇప్పుడు రాముడే ఉన్నాడు, వానరులంతా ఏకం చేయాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇలాంటి ప్రశ్నలు ఇతర మతాలు వేస్తున్నారండి. నేను అందుకే చెప్తున్నా, పుక్కటి పురాణాలని కొంచెం పక్కకు పెట్టి ఇప్పుడు పురాణం ఏంది, ఇప్పుడు భారతదేశం బాగుపడాలంటే హిందువులు ఏకం కావాలంటే
ఈ దేశం మనకు సనాతన హిందూ ధర్మం కావాలి, మన దేశం అంతా ఒక రకంగా ఉండాలి, ఆల్రెడీ ఇతరులకు మతాలు పేరు మీద దేశాలు ఇచ్చాం, వాళ్ళ దేశానికి వాళ్ళని ఎలగొట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 95% ఉన్నటువంటి వ్యక్తులు హిందువులం అనుకునేటువంటి సెక్యులర్ హిందువులలో కొంతమంది ఇమ్మీడియట్గా ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ పార్టీ ప్రణాళిక రాజ్యాంగబద్ధంగా గెలవాలి. ఈ దేశంలో దరిద్రులు ఎవడైతే మన దేశంలో మన మీద పడి కొట్టి కోసి చంపి మనతో బిజినెస్ చేస్తూ మన పిల్లల్ని లవ్ జిహాద్ పేరు మీద మన ఆవులను, మన గోమాతలను, మన గుళ్ళను, మన యొక్క సంస్కృతిని ధ్వంసం చేయాలని చూసేటువంటి పరమ కిరాతకులందరినీ పారిపోయేటట్టు చేయాలంటే ఈ 95% ఉన్నటువంటి ఇప్పుడు ఉంటే హిందువులు అనే పిలువబడేటువంటి ఈ కొంతమంది సెక్యులర్లు, దానిలో కొంతమంది, అందరు కాదు, హిందువులలో కూడా మంచి వాళ్ళు, దీనికోసం బతికే వాళ్ళు ఉన్నారు. అంటే సెక్యులర్ అంటే అర్థం ఏంటి మీ ప్రకారం? ఇప్పుడు బాగుంది. ఈ దేశము మత ప్రాతిపదికన విడిపోయింది 1947లో. మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత ఈ దేశం మతంగా మారాలి అంటే ఈ దేశం హిందూ ధర్మంగా ఉండాలి, హిందూ దేశంగా ఉండాలి. ఈ దేశంలో హిందూ ప్రణాళిక ప్రకారమే ఈ దేశంలో ఎవడైనా బతకాలంటే కూడా మన ప్రణాళికబద్ధంగా బతకాలి. కానీ ఈరోజు ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి అన్ని మసీదుల ఒక ఎత్తు అయితే భారతదేశంలో ఉన్న మసీదులన్నీ ఒక రకం, ఒక ఎత్తు. ఎందుకు అంటారంటే దేశం విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఆ దేశం పారిపోవాల్సిన వాళ్ళు కొంతమంది సెక్యులర్ భావజాలం వల్ల, అది గాంధీయో బోందియో ఎవడి వల్లనో ఈ దేశం. పాకిస్తాన్లో హిందువులు ఉంటారు, ఆ విషయం తెలుసా మీకు? అసలు మీకు విషయం తెలుసా? పాకిస్తానే మనది. పాకిస్తాన్లో హిందువులు ఉంటారు అంటున్నా, అది తెలుసా అంటున్నా. పాకిస్తాన్లో 47% హిందువులు ఉండే, ఇప్పుడు వాళ్ళు 2%కి వచ్చారు. కొట్టి కోచి చంపి మతాలు మారడం వల్ల, వాళ్ళని చంపడం వల్ల. ఆ దేశం మనదే కదా. హరప్ప మోహన్జాదార్ చరిత్ర అంతా మనదే. హిందువులు ఎందుకుంటారు? ఎందుకున్నారంటే అప్పుడు మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు ఈ దేశంలో ఒక స్లోగన్ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఇక్కడికి వచ్చేయండి, అక్కడ ఆస్తులను అక్కడ వదిలేయండి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అంతా అక్కడ పారిపోండి, ఇక్కడ వస్తువులు ఇక్కడ వదిలేయండి అన్నారు. మధ్యలో గాంధీ గారు చెప్పినటువంటి ప్రణాళిక వల్ల మీరు ఎవడైనా ఉంటే ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆస్తులు వీరు తీసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ వక్ఫ్ బోర్డు అనేది తయారు. సో అది ప్రమాదం. అంటే దేశం అంటే మతం ఒక్కటేనా? ఇంకా దేశం అంటే మతం కాదు, దేశం అంటే మానవత్వం. ఆ మానవత్వ విలువలు హిందూ ధర్మంగా మనం పాటించాం. కానీ వాళ్ళు కొంతమంది కోసి రైల్లో ఎక్కించి రిటర్న్ పంపించారు. అక్కడ అందరూ అంటారా, కొంతమంది అంటారా? ఇప్పుడు మన దేశంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, మన దేశంలో ఉన్న 95% మంది 5% మంది ఎవరైతే వేరే మతస్థులు మన మతం పైన పడుతున్నారో వాళ్ళందరినీ తరిమేసేయాలంటున్నారు. తరిమేసేయాలి కాదు, వాళ్ళకి ఆల్రెడీ దేశాలు ఇచ్చాము, ఆల్రెడీ వాళ్ళకు 120 దేశాలు ఉన్నాయి. మీకు ఈ దేశం ఇష్టం లేదు, ఈ దేశంలో ఆగం చేయడం ఇష్టం లేకపోతే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మీకు ఆల్రెడీ దేశాలు ఇష్టం లేదు నేను చెప్పట్లేదు కదా, చెప్పలేదు. చెప్పనప్పుడు మరి ఇక్కడ మళ్ళీ మీ దుకాణాలు ఏంటి? ఇక్కడ మీకు ఇష్టం లేనప్పుడు ఈ దుకాణంలో సైలెంట్గా, ఇప్పుడు ఈ దేశంలో 95% ఉన్నారు, 95% ఉన్న మెజారిటీ పీపుల్ యొక్క లక్ష్యాన్ని నువ్వు వింటావా? నీ లక్ష్యం వినాలా? ఇప్పుడు ప్రపంచంలో 120 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలను ఏకమయ్యాయి అనుకోండి, వాళ్ళు స్లోగన్ ఇచ్చేస్తే అందరూ పాటించాల్సిందే, అవునా కదా? సో ఈ దేశంలో 95% ఉన్నప్పుడు ఇక 95%కి ఇబ్బంది జరుగుతుంది. దాని గురించి నేను ఇప్పుడు నా బాధ అంతా అదే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మారిన వాళ్ళంతా కూడా హిందువులే, వీళ్ళు ముస్లిమ్స్గా మారిన వాళ్ళు హిందువులే, క్రిస్టియన్స్గా మారిన వాళ్ళు హిందువులే, మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసేది కూడా హిందువులే. ఈరోజు చూడండి, నిన్న కాక మొన్న వర్గల్, గజ్వేల్ జిల్లా సిద్దిపేట కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏరియాలో మొహరం రోజు గుడి పక్కనే మసీదు ఉందంట, అది కూడా దిమ్మా మసీదు లాంటిది. పీరీలు పెట్టి ఎగురుతూ ఉన్నారు. సడన్గా మధ్యలో వర్షం వచ్చింది. వర్షం వస్తే పీరీలు తడిచిపోతే ఏమవుతుంది? అదేమన్నా దూదా? ఉట్టి సిలువగలే కదా, దానికి ఉండేటువంటి ఏదో బొమ్మలు ఉంటాయి, కట్టెలు ఉంటాయి, తడిచిపోతే మళ్ళీ ఎండుతాయి. మీరు దాన్ని తీసుకెళ్ళి గుళ్ళో పెట్టి పడుకోబెట్టి దానికి పూజలు చేస్తే ఆ పూజలు చేసింది ఎవడు? ముస్లిమ్స్ కాదు. అది ఎత్తుకొని దున్నపోతులా ఎగిరేటోడు అంతా హిందువులే. సో ఈ హిందువులే వెళ్ళి ఆ గుళ్ళే పెట్టండి, మన గుడే కదా పెట్టుకోమన్నారు. పెట్టుకోవడం వల్ల అక్కడ పెద్ద ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగిన తర్వాత నాలాంటి కాషాయవాదులు ఏదో హిందూ ధర్మం అది ఇది అని చెప్పి కొంతమంది బంధువులు అందరు కలిసి అడిగి పోయి ఇట్ట జరిగిందంటే మా ఊరికి ఎవడు రావద్దు, ఎవడొచ్చి మాకు సమాధానాలు మాకు పరిశీలన చేయాల్సిన అవసరం లేదు, ఎవడని వస్తే వాడికి 5 చెప్పు దెబ్బలు, ₹1,00,000 5 లక్షలు జరిమానా ఇస్తామని చెప్పి అక్కడ గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆ గ్రామస్తులు అంటే ఎవరు? ఆ తీర్మానం చేయాల్సింది ఎవడు? ముస్లిం చేయాలి. కానీ కొండగొర్రెలు, సెక్యులర్ అనేటువంటి కొంతమంది కొండగొర్రెలు దీన్ని తీర్మానం చేశారట. సెక్యులర్ లేదంటే మీకు సెక్యులర్ అంటారు. నేను ఏమంటున్నాను, నేను చెప్తున్నా అంటే మీరు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి నాకు ఉత్తరాంధ్ర విషయం తెలియదు, కానీ రాయలసీమ లేకపోతే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పల్లెటూళ్ళల్లో ఈ మొహరం పండుగ నిర్వహించేది మొత్తం కూడా హిందువులే ఉంటారు ఎక్కువ. ఎందుకుంటున్నారంటే ముస్లింసే కొంతమంది వీడియోలు చేస్తున్నారు, అసలు ఈ పీరీల పండుగ మాది కాదురా బాబు, మీకు సంబంధం లేదురా నాయనా అని వాళ్ళు వీడియోలు చేస్తుంటే, వాళ్ళు సియా సున్నీలని 2 వర్గాల పోరులో చనిపోయినటువంటి ఒక 6-7 మంది సైనికులో యోధులో ఎవరో ఒకరు, అది వాళ్ళకి సంబంధించిన విషయం.
దానికి ఈ హిందువులు అనేటువంటి వాడికి ఏం సంబంధం ఉంది? కావచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు మా తాత మోరిలే బతకాడని ఇప్పుడు నేను మోరిలే సంవత్సరాల ముందుకెళ్తే ఈ పల్లెటూళ్ళల్లో నాకు తెలిసినంత వరకు హిందూ ముస్లిం గొడవలు పెద్దగా ఉండేవి కాదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎక్కువ వచ్చిన తర్వాత మీరు అనుకుంటున్నారు. మా ఊరి గురించి నేను నీ ఊరు కాదండి, తెలంగాణలో దూల్మిట్ అనే ప్రాంతం తెలుసా మీకు? మీరు ఏదో ఒక ప్రాంతాన్ని రాష్ట్రాల్లో మొత్తం ఇలాగే జరుగుతుంది ఎట్లా చెప్తారు? వినండి, ఇప్పుడు జహాంగీర్పీర్ దర్గా ఎక్కడ ఉంది? కడపలో ఉంది. అక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇక్కడ మన షాద్ నగర్ దగ్గర ఒక దర్గా ఉంది, అవునా? అది ఎక్కడ దర్గా? ఇప్పుడు ఆంధ్రలో లేదా నేను చెప్పేది? అంటే ఇవన్నీ ఎక్కడ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా 800 సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఎవడైతే హిందువులను మానభంగం చేసి దగ్గరుండి వాళ్ళని వాడుకొని చంపి చింపి నోడికి హజరత్ అనేటువంటి బిరుదు ఇచ్చేవారు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి రాముడు ఏమేం చేశాడు? చిరంజీవి అనే బిరుదు ఎట్లయితే దేవతలు ఇచ్చారో చనిపోయి ఆయన మూర్చపోయినప్పుడు, అట్లా ఈ 1000 మందిని కట్టి కోచి చంపినటువంటి వాళ్ళకు బిరుదిస్తే పుట్టుకున్న వాడు యుద్ధంలోనో లేదా కామాలను కాలం గర్భంలో కలిసిపోతే వాడికి సమాధి నిర్మాణం చేశారు. దాన్ని హజరత్ అలీ దర్గా అని అంటారు. అది ఇప్పుడు వెములవాడ దర్గాలో ఉంది, గుళ్ళో. ఎందుకున్నది ఆ గుళ్ళో? వెములవాడ ఆ లింగం మీద అప్పుడు నవాబుల కాలం కాబట్టి నవాబు ఏ గుడి మీద అయినా అరాచకం చేసేవాడు. సో అక్కడ ఉన్నటువంటి నీలాంటి కొంతమంది ధర్మవాదులు ఏం చేశారంటే, వాడు చేసే అరాచకాలు భరించలేక శివలింగం మీద మూత్ర విసర్జన చేస్తే చూసి కూడా కొన్నాళ్ళు ఓపిక పట్టి కొంతమంది శివసత్తులు ఏం చేశారంటే, వీడు మళ్ళా వచ్చారంటే ఈసారి వాడిని వేసేయాలని ప్రణాళికతో ఒక్కసారి అదను చూసి వాడు లోపల గుర్రం వేసుకొని లోపల రాగానే డోర్లు పెట్టి కస పొడిచి చంపారు. ఎవరైతే ధర్మయుద్ధంలో ఉన్నటువంటి మన వాళ్ళు హిందువులు కొంతమంది చంపడం వల్ల వాడు అదే గుళ్ళో చచ్చిపోయాడు కాబట్టి, చంపారు కాబట్టి వాడు అక్కడే పాతి పెట్టాలని అక్కడే దర్గా పెట్టారు. ఎక్కడైనా మసీదులో దర్గా గుడి ఉండగా చూసారా మీరు? కానీ గుడిలో మాత్రం దర్గా ఉంటుంది. అది ఇప్పుడు జోగులాంబలో ఉంది, జోగులాంబ బాలబ్రహ్మేశ్వరం దేవాలయం ఉంది, వేములవాడలో ఉంది. ఈరోజు చాలా దేవాలయాలు అవి కట్టుకున్నారు. అది కాకుండా నేను ఈ మధ్య ఒక గ్రామంలో చూసా, అతను వీరముష్టి, అతను అంటే వీరభద్ర కులస్తులను అడుక్కునేవాడు. వాళ్ళ బావి దగ్గర దర్గా అనంట. వాళ్ళ బావి దగ్గర చెట్టు ఉంది, కొట్టుమని వచ్చారు ఒక ఆయన దగ్గరికి. నేను ఒక దగ్గరికి వెళ్ళా, ఒక పని ఆయన దగ్గరికి వచ్చారు, ఒక ఆచార్య దగ్గరికి వచ్చి మా చెట్టు కొట్టారు. కొట్టిన తర్వాత నేను తొందరగా ఆ చెట్లని తీసేయండి అన్నారు. అరే ఎంత అర్జెంటు, ఒక పొలం దున్నాడు అనుకున్నా. లాస్ట్కి ఏమైంది తెలుసా? అక్కడ దర్గా ఉందండి, అది తీసి నేను ఇక్కడ పక్కన దర్గా కట్టాలనుకుంటున్నా, రేపు పీర్ల పండుగ వస్తుంది అన్నాడు. వీడికి ముండమోపు కాను, వీడికి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాడు అంతా ఇంత చేసి చివరికి దర్గా కట్టడానికి ప్రయత్నమే తప్ప, అంటే ఇది ఇప్పుడు ఎవడు మారాలి అంటే ఇలాంటి వాళ్ళు మనలో సమాజంలో. అందుకే వాళ్ళని సెక్యులర్ అంటే ఏంటంటే ఎవరినైనా మొక్కొచ్చు, ఎవరితోనే తొక్కించుకోవచ్చు, ఎవరితోనైనా చావచ్చు, మనం చావడానికి రెడీ ఉండాలి, అన్నీ సమానమే అనే కొండ గొర్రెలనే మనం సెక్యులర్ అంటున్నాం. అది సెక్యులర్ భావం ఇప్పుడు రాసి గాలి వాళ్ళ చినికి ఈరోజు సముద్రం అయింది. ఈరోజు హైదరాబాద్లో 7 లక్షల చిల్లర రోహింగ్యాలు వచ్చారు. వాళ్ళు కాకుండా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కొంతమందికి మన వాళ్ళు సపోర్ట్ చేసి దర్గాలు జెండాలు కట్టిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో ఉండే హిందువులు ఎంతమంది అమెరికాకి వెళ్తున్నారో తెలుసు కదా మీకు? హిందువులు వెళ్తున్నారు, ముస్లిమ్స్ అంటే మీరు ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. అవును, ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం మన దేశం హిందూ దేశంగా మారాలంటున్నారు. ఇప్పుడు మన దేశంలో వాళ్ళు మారాలి కాదు, ఈ దేశం విడిపోయింది, హిందూ దేశంగా విడిపోయింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పోయింది అంటే అది మత ప్రాతికరణ అయినట్టేగా. అంటే ఇది హిందూ దేశంగా మారాలనే కదా. అప్పుడు కలిసి ఉన్నాము, జనాభా ఎక్కువైంది కాబట్టి వాళ్ళు అడిగారు. నేనేం చెప్తాను అంటే, ఏం జరిగిందంటే స్వాతంత్రం టైంలో ముస్లిమ్స్ పట్టుబట్టి మాకు దేశం సపరేట్ కావాలి అంటే వీళ్ళతో గొడవ ఎందుకని ఆ రోజు వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం లేదు, మేము ఈ దేశంలో ఉండదలుచుకోలేదు అనుకునే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు. పాకిస్తాన్లో ఉన్న హిందువులు లేదు మేము ఈ దేశంలో ఉండదలుచుకోలేదు, హిందుస్థాన్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అక్కడి వరకే చెప్పారు కానీ ముస్లిమ్స్ అంతా ఖచ్చితంగా పాకిస్తాన్లోనే ఉండాలి, హిందువులు అంతా ఖచ్చితంగా భారత్లోనే ఉండాలనేటువంటి చట్టం ఎప్పుడు తీసుకురాలేదు కదా. అది అక్కడే మీకు పొరపాటు పడుతున్నారు. ఏమన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి అని లేదు. అసలు వినండి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోవాలన్నారు. అన్న తర్వాత మధ్యలో ఒక టాపిక్ వచ్చింది, ఎందుకు వెళ్ళాలండి మాకు ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి కదా అని. వీళ్ళు అక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి వాళ్ళు అనడం వల్ల మీ ఇష్టం ఉంటే ఉండొచ్చు, వెళ్ళిపోయినోడికి ఆస్తిపోతుంది, వచ్చినోడికి ఆస్తిపోతుంది అని ఒక స్లోగన్ వేయడం వల్ల గాంధీ గారు ఇమీడియట్గా ఆగిపోయింది. ఆగిపోగానే వాడు అదే అదను చూసి హిందువులను ఊచకోతలు కోసి ట్రైన్లో పంపించారు. పాకిస్తాన్ నుంచి ఒక ట్రైన్ వచ్చింది. ఈ విషయం మీకు తెలుసా? అప్పుడు ఎందుకు వచ్చింది? మరి ఇండియా నుంచి పోవచ్చు కదా, ఇండియా నుంచి ముస్లింలను కోసి మనం వేయచ్చు కదా, అందులో అదే అప్పుడే దాన్ని అదే మనకి వాళ్ళకి తేడా అదే తేడాను మనం ఇప్పుడు అదే తేడా నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హిందువులారా, మేము హిందువులము అనుకునేటువంటి ఒక కొండ గొర్రెలారా, ఇప్పుడు నేను చెప్తున్నా
రాధా మనోహర్ దాసు గొర్రెలని వాళ్ళని వీళ్ళని అంటున్నాడు. పెద్ద కొండ గొర్రెలు ఇప్పుడు హిందువులే. అందులో కొందరు సెక్యులర్ హిందువుల వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. ఫస్ట్ మీరు మారకపోతే, అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఒకటే, ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, అదేనా మీరు చెప్పేది? హిందువులు మాత్రమే కాదు, ఎవడైనా ఉండొచ్చు, కానీ మెజారిటీ పీపుల్ యొక్క ఆధిపత్యంలో ఈ దేశం నడవాలి. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మీ ఇంట్లో 500 మంది ఉన్నారండి, 500 మందిలో 499 మంది అన్నది నడుస్తుందా? మీ ఒక్కరిని అన్నది నడుస్తుందా? మీరు కూడా సైలెంట్గా అయిపోయి సరైన మీ ఇష్టం ఉంటారు. ఇప్పుడు 99 మంది ఇక్కడ ఉండి కూడా ఈ ఒక్కడి కోసం భయపడే పరిస్థితి తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే, మేము లవ్ జిహాద్ చేసైనా మిమ్మల్ని మారుస్తాం, మేము భూ కబ్జాలు చేసైనా మిమ్మల్ని మారుస్తాం, చంపైనా మారుస్తాం అనేటువంటి సిద్ధాంతం తీసుకొస్తుంటే, మత్తు పదార్థాలు అలవాటు పడినటువంటి యువత లవ్లో వాళ్ళ కండలు చూసి, వాళ్ళ గుండెలు చూసి, వాడి ఆకారం చూసి బలైపోయేటువంటి ఆడపిల్లలు, వాళ్ళంతా మనని ఏమన్నారు, మన దేశంలో వాళ్ళు సైవనెస్గా ఉంటున్నారు, 5 సార్లు అల్లా అంటున్నారు తప్ప మనం ఏమంటలేరు అనుకునేటువంటి కొంతమంది కొండగొర్రెలు, వాళ్ళకి సపోర్ట్ చేసి మసీదులు కట్టడానికి వాళ్ళకి ఇటుకలు ఇచ్చేటోడు, సిమెంట్ ఇచ్చేటోడు, రేకులు ఇచ్చేటోడు, వాళ్ళతో బిజినెస్ చేసేటువంటి సెక్యులర్ కొండగొర్రెలు, వీళ్ళందరూ మారాలి. మారకపోతే వాళ్ళు అంటే ఏ రకమైన మార్పు వినండి, హిందువులకు యుద్ధం చేసే దమ్ము లేదండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎందుకు యుద్ధాలు చేసే కాలాలు పోయినాయి లేండి. యుద్ధం అంటే ఏంటిది? 2 రకాల యుద్ధం ఉంటుంది. అంతర్గత యుద్ధం, బహిర్గత యుద్ధం అని ఉంటుంది. అంతర్గత యుద్ధం అంటే ఎవడైనా ఎకనామికల్గా వాడిని క్లోజ్ చేస్తే, వాడు ఈ దేశంలో అడుక్కుని తీసుకొని రావస్తే వాడు ఆటోమేటిక్గా చావాలకు దగ్గరైనట్టే. కానీ ఇప్పుడు ఎక్కువ శాతం ఎవడైతే నేను చంపుతున్నాడో వాడి దగ్గర వీడు చికెన్ మటన్ కొంటున్నాడు. ఎవడైతే నిన్ను చింపుతారా అంటున్నాడో వాడి దగ్గర పూలు పండ్లు కొంటున్నాడు. రైట్? ఎవడైతే నిన్ను చంపుతామంటున్నాడో వాడి దగ్గర ఎలక్ట్రికల్ పని చేయించుకుంటున్నాడు, ప్లంబర్ పని చేస్తున్నాడు, పంక్చర్ చేయించుకుంటున్నాడు, మెకానిక్ పని చేయించుకుంటున్నాడు. అంటే ఎకనామికల్గా డెవలప్మెంట్ చేస్తుంది ఎవడు? ఈ కొండగొర్రెలు. 2 వైపుల నుంచి కదా, ముస్లిమ్స్ హిందువులతో ఎక్కడ పనులు చేయించుకోండి. ఇక్కడ 95% ఉన్నప్పుడు 95% దగ్గర వాడు తక్కువ నోడు చేయించుకోవచ్చు, తప్పులేదు. ఇక్కడ తక్కువ వాడి దగ్గర వీడు చేయించుకుంటున్నాడు అంటేనే వీడు కొండగొర్రె అంటున్నా. మీకు అర్థం అవట్లే. అసలు మతాలుగా ఎందుకు చూస్తున్నారు అంటున్నాను నేను. ప్లంబర్ లాగా చూడకుండా ప్లంబర్ ముస్లిమా, హిందువా, క్రిస్టియనా ఎందుకు చూస్తున్నాను నేను చెప్తా వినండి. ప్లంబర్గా వచ్చిన వాడు నీ బిడ్డ మీదనో, నీ కొడుకు మీదనో, నీ ఆస్తి మీదనో నీకు కన్నేసి ఏదో రకంగా ఆ సంవత్సరంలో నీకు క్లోజ్ చేస్తే నిన్ను ప్లంబర్గా చూడాలా, నిన్ను జిహాదీగా చూడాలా? ఇప్పుడు ఏంటి ముస్లిమ్స్ అందరూ అదే చేస్తున్నారు? ముస్లిమ్స్ అందరూ అంటే నేనంటున్నా, హిందువులనే అది తిడుతున్నప్పుడు ఇంకా ముస్లిం ఏందండి? హిందువులే అడుగుతున్నాను. మీరు కొంతమంది అలా ఉన్నారు. అందరినీ అంటున్నారా? అందరిని అంటున్నా. ఇప్పుడు హిందువులలో ఉన్నటువంటి ఈ యొక్క సెక్యులర్లను, ముస్లింలో ఉన్నటువంటి ముస్లింలో కూడా హనుమంతుడి గుడికి విరాళాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, చందాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు వినాయక చవితి పెడితే ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ వీళ్ళు ఆ పని చేయరు. వీళ్ళు పొద్దంతా ఇదే పని చేస్తారు, పోనీరా అంటారు, కానీ పొద్దంతా వాళ్ళకి వాళ్ళది అటు ఉండదు. నీకు రూపాయి ఇచ్చినట్టే ఇచ్చి నీ దగ్గర 10 రూపాయలు తీసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళ జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇన్ని కబ్జాలు, ఇన్ని భూ కబ్జాలు ఈ దేశం నుంచి 2 దేశాలు 3 దేశాలు విడిపోవడానికి గల కారణాలు మీ నిద్రమబ్బుతనమే. కాబట్టి ఇప్పుడు మారాల్సింది ఎవడంటే, ఈ టీవీ ఛానల్ ద్వారా చూసిన తర్వాత ఎవడైతే జంజం వేసుకున్నా నేను పెద్ద బ్రాహ్మణుని, లేదా పెద్ద అర్చకుని, లేదా పెద్ద పురోహితుని, పెద్ద పండితుని, పెద్ద గురువుని అని చెప్పినటువంటి కొండగొర్రెలకు, లేదా సెక్యులర్ భావజాలం అనేటువంటి ఎవరికైనా ఇది చూసిన తర్వాత ఏం మారాలంటే, నువ్వు ఎవరిని మొక్కుతున్నావు, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు, ఎవడి వల్ల నీకు అన్యాయం జరుగుతుంది, నువ్వు గ్రహించకుండా నిద్రమబ్బులో ఉంటే ఫస్ట్ నీకు, నీ దేశానికి, నీ దైవానికి, నీ ధర్మానికి అరిష్టం. సో అది మారాలి. నేను ముస్లింను మారమని చెప్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ మారారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా అల్లా అంటున్నారు 5 సార్లు. వాళ్ళు అల్లా పేరు మీద 57 దేశాలు సాధించారు, వాడు హ్యాపీగా ఉన్నాడు. రేపు పొద్దుగా ఈ దేశాన్ని కూడా అటువైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు సూపర్ ఉన్నారు. వారిని గురించి మనం ఏం మాట్లాడొద్దు. ఇప్పుడు పోయింది. అల్లూరి సీతారామరాజు మళ్ళీ రాడండి, నువ్వే అల్లూరి సీతారామరాజుగా మాట్లాడాలి. సుభాష్ చంద్రబోస్ మళ్ళీ రాడు, నువ్వే సుభాష్ చంద్ర యొక్క ఆలోచన తీసుకోవాలి. వివేకానంద స్వామి మళ్ళీ రాడు, వివేకానందంలాగా నువ్వు ఆలోచన చేయాలి. వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఆయనే వచ్చి మళ్ళీ ఏదో కల్కి అవతారం రావాలి, నువ్వే కల్కి అవతారంగా మారాలి. మారితే ఈ దేశంలో ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆనాడు నవాబులతో ఏమని చెప్పారు తెలుసా? ఎన్నడైనా మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు ఎవరో తెలుసా మీకు? నాకు తెలియకపోయింది, నేనే దానికి అధికారంలో ఉన్నా. వీరబ్రహ్మేంద్ర స్వామి మీరు ఎన్నడైనా సనాతన హిందూ ధర్మమే సాక్షాత్కారం అని తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప అనే ఉద్దేశంతోనే వారి శిష్యుడైనటువంటి సిద్ధయ్య ముడిమాల నుంచి అందరిని వదిలేసి వస్తే 12 సంవత్సరాలు. ఎవరా సిద్ధయ్య? అది కూడా చెప్పండి. ఆయనే దూదేకుల సిద్ధయ్య. ఆయన నేనేమంటున్నా స్వామి, దూదేకుల మతం ఎప్పటి నుంచి వచ్చింది? 1400 సంవత్సరాల క్రితం. స్వామివారు 400 సంవత్సరాల కింద వచ్చారు. అంటే అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు
అప్పటికి 1400 సంవత్సరాలు అన్నప్పుడు ఇప్పుడు 400 సంవత్సరాలు అయింది స్వామివారు వచ్చి, అప్పటికి 1000 సంవత్సరాలు అయిపోయింది. 1400 కదా, 14 అంటే 1000 సంవత్సరాల కింద కూడా మీరు నేను ఏమంటున్నా అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఒక దూదేకుల కులస్తుని ఇతన్ని దగ్గరికి రానివ్వకూడదనే ఉద్దేశంతో కాకుండా నా శిష్యుడిగా చేసుకుని ప్రథమ శిష్యుని చేసుకున్నారు కదా. మీరెందుకు ఇలాంటి తేడాలని తేడాలు ఎవటే మీకు విషయం ఉంటలే. మరి ఎందుకు చెప్పాడు? మతము మత్తు గూర్చు మార్గము కారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహంస కాళికాంబ. మతము అనేటువంటిది మత్తు పదార్థం ఆయన, అది దరిద్రం అని చెప్పాడు. ఇది స్వామివారు చెప్పిన పద్ధతి. అసలు ఆయన చెప్పదలుచుకునేదాన్ని మతం గురించి మాట్లాడొద్దని చెప్పాడు ఆయన. మతము మత్తు కూర్చు, మతం అనేది మత్తు పదార్థం లాంటిది, దాని తెరువు మీరు పోతే సావుకు దగ్గర అవుతారని చెప్పారు. అది ఎవడైనా సరే. మతము మత్తు కూర్చు మార్గము కాదు, అది మార్గం కాదు అన్నాడు. మార్గము కారాదు, తోడే ఎలగుట్ట మంచి త్రోవ కాదు. మంద మీద తోడేలు పడి, అది కూడా తోడేలు కూడా ఎట్లుంటుంది, మేకలాగానే ఉంటుంది. అప్పుడు మందులో ఉన్నప్పుడు అది ఒక్కొక్క దాన్ని వేసేసుకుంటూ పోతుంది. అట్లనే ఇప్పుడు మతాల పేరు మీద మీరు ఇక్కడే వండుకుంటూ ఇక్కడే బిజినెస్ చేసుకుంటూ మీరు వీళ్ళ జీవితాలు నాశనం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఆనాటి కాలంలో నవాబు కూడా చెప్పాడు, అరే నాయన సిద్ధయ్య అనేవాని నేను రారా, నాకు సేవ చెయ్యి, నా దగ్గర ఉండు అని ఆయన చెప్పలే. తనకేదో నచ్చి తనకేదో తెలిసి ఆయన ఉపోద్ఘాతం విని, ఓహో సనాతన ధర్మమే సాక్షాత్కారమా ఈ ప్రపంచానికి, స్వామి నాకు జ్ఞానోదయం అయింది, నేను ఇక్కడే ఉంటా అని అడిగితే 12 సంవత్సరాలు పట్టింది అతనికి ఉపదేశం ఇవ్వడానికి. ఇచ్చిన తర్వాత కూడా ఏం చేశాడో తెలుసా, ఆయన సమాధికి వెళ్ళిపోయాడు. అతను చెప్పకుండానే ఉంటే అందరి మధ్యలో రహస్యాలు చెప్పాల్సి వస్తుంది, అంతే ఎందుకని. అప్పుడు నవాబుల టైం 400 సంవత్సరాల కింద నవాబుల టైంలోనే ఒక అన్య మతస్థుని తన శిష్యుడిగా స్వీకరించాడంటే అతను ఎంత గొప్ప గురువు ఆలోచన చేయండి. అదొకటి. అతనికి ఒక గురువు. నేను అదే అంటున్నాను, అసలు మతాల గురించి ఆలోచించినటువంటి వీరబ్రహ్మేంద్ర మతాల గురించి ఆలోచించాడని చెప్తున్నా కదా. మతం అనేటువంటిది మత్తురా నాయన అని చెప్పాడు, మరి ఆలోచించకపోవడం ఏంటి? అందుకనే లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మతాలు కులాలు ఇవి కాదు మనిషిని నడిపించేవి, మానవత్వం. నువ్వు దైవంగా మారాలంటే నువ్వు ముందు మనిషిగా బ్రతుకని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. చెప్తున్నా సనాతన హిందూ ధర్మం దైవంగా బతుకుమని చెప్పింది, అందరూ సమానమని చెప్పింది కాబట్టి సావుకు దగ్గర అయ్యారు. మీరే వద్దంటున్నారు, అందరూ సమానం కాదంటున్నారు కదా. నేను ప్రతిదీ శ్లోకాలు చెప్తున్నా, నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు వరకు మీరు వాదించింది అంటే సెక్యులర్ అంటే ఏమిటి అర్థం తెలుసా? చెప్పండి మీరు. అన్ని సమానమే, అన్ని మొక్కొచ్చు, అన్ని మొక్కొచ్చు. అసలు సెక్యులర్ కి అర్థం అది కాదు, మీరు పొరపడుతున్నారు. సెక్యులర్ అన్ని మతాలని సమానంగా చూడండి, మీ మతాన్ని మీరు పాటించుకోండి అనేది సెక్యులర్. ఎవరు సెక్యులర్ అంటే అది అర్థం. మరి ఇప్పుడు సావుకి ఎవరి దగ్గర అవుతుండు? నువ్వు చెప్పు. సావుకి ఇప్పుడు ఎవరి దగ్గర అవుతుండు? అన్ని ఓకే అనుకున్నాడే కదా దగ్గర అవుతుండు. వాళ్ళైతే పర్ఫెక్ట్గా ఉన్నారుగా. ఇప్పుడు ఎవడు మారాలి అంటున్నా నేను. సెక్యులర్ గా ఎందుకు మారుతున్నారు? అసలు ఎందుకు క్రిస్టియానిటీ వైపు వెళ్తున్నారు? మీకు అర్థమవట్లే. ఇప్పుడు ఏమంటున్నా, ఎవడైతే నేను బాగా వేదం చదువుకున్నా, నా గుడికాడ నేనే గొప్పవాడిని, నేనే వేదం చదువుకోవాలి అనుకోవడం వల్ల ఈ గొడవ జరిగింది. వాళ్ళు అందుకే మతాలు మారుతున్నారు కొన్ని కులాలని మీరు అన్నారు ఒక మాట ఇంతకుముందు, దళితులు మారారని. ఇలా తిరుపతి అంటే లేదు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన దేశంలో అగ్రకులస్తులు కూడా క్రిస్టియానిటీలోకి మారినటువంటి ఉన్నారు, కానీ కంపారిటివ్లీ దళిత కులస్తులు ఎక్కువ మారుతున్నారు. ఎందుకో తెలుసా? పదే పదే గుచ్చి నువ్వు తక్కువ అంటే ఇక్కడ తక్కువ అనిపించుకోవడం ఎందుకు, ఎక్కువ ఉన్న దాంట్లో లేకపోదామని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామికి మాదికి కక్కయ్య కూడా శిష్యుడే, ఆయన కూడా ప్రథమ శిష్యుడుగానే ఉన్నాడు. మరి ఆయన సంగతి వీరబ్రహ్మేంద్ర స్వామితో పోల్చుకునే జనాలు ఇప్పుడు లేరంటున్నారు. లేరు కాబట్టి ఇప్పుడు ఆ తత్వాన్ని నేను మాట్లాడుతున్నా. ఆయనకు బ్రాహ్మణుడు అనేటువంటి అన్నాజయ్య ఆయన శిష్యుడిగా ఉన్నాడు, సిద్ధయ్య గారు ఆయన శిష్యుడిగా ఉన్నాడు. వినండి, మాది కక్కయ్య గారు ఆయన శిష్యుడిగా ఉన్నాడు. ప్రథమ శిష్యులు ఈ 4 ఉన్నారున్నారు. ఎందుకున్నారు వాళ్ళు అంటే, ఆనాడు ఎవరికైతే ఇబ్బందులు అవుతున్నాయని అనుకున్నారో మీరు బాధపడవలసిన అవసరం లేదన్నాడు. ఇప్పుడు అదే సమస్య ఈరోజు ఎవడు వద్దురా బాబు సాయిబాబుని మొక్కడు వద్దురా అని కూడా వాడు మొక్కుతున్నాడు. ఆనాడు సిద్ధయ్యకు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఎదురుపోయినటువంటి బ్రాహ్మణ వర్గమే, విశ్వబ్రాహ్మణ వర్గమే ఆయన ఎదురించారు. మరి ఇప్పుడు అతనే ఆ రోజు అతన్ని ఎదిరించినటువంటి వాళ్ళే అదే సాయిబాబాకి ఈరోజు వీళ్ళందరూ మొక్కుతున్నారు. ఇప్పుడు చాలామంది వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు కూడా ప్రతి ఇంట్లో ఒక ఫోటో ఉందండి. నేను వెళ్ళి చూసా, ఏ షాపులో వెళ్ళి చూడండి ఒక ఫోటో పెట్టుకుంటారు. అది బంగారం షాపా ఎండి షాప్, అది ప్రతి బ్రాహ్మణుడు ఉంటే అదే ఉంది. అంతేందుకండి మేము హిందూ తత్వం వాదులు అని చెప్పుకునేటువంటి కొంతమంది, వాళ్ళ పేరు చెప్పలేను, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. మా దగ్గర ఒక ఆయన గోశాలను మెయింటైన్ చేస్తారు బీరంగూడలో, పచ్చి సాయిబాబా భక్తుడు ఆయన. ఓ సాయిబాబా గురువుని తీసుకొచ్చేసి గోశాలలో పెట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను సాయిబాబా గుడి నేను పెట్టుకున్నా కాబట్టి ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి నేను అందుకే బోనానికి కూర్చున్నాడు. గోశాలకు వచ్చే మొత్తం ఆస్తి పాస్తులు అన్నింటినీ వాళ్ళకి వచ్చే చందాలను కూడా ఆయన గుంజుకున్నాడు. అంటే ఈ సాయిబాబా పిచ్చినటువంటి ఈ భక్తుడు ఆ సాయిబాబా పిచ్చుడిని తీసుకొచ్చాడు పెట్టడం వల్ల ఈరోజు గోశాలకు ఎసరు వచ్చేసింది. అంటే మళ్ళీ ఆయన చెప్తే నేను పొద్దుంత ఆర్ఎస్ఎస్ బీజేపీ జనాల్లోకి బాగా తీసుకొచ్చారు. అది కూడా సెక్యులర్లే. దాని మీద 4 సినిమాలు వచ్చినాయి.
మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్క సినిమా వస్తేనే ఆపేశారు కొంతమంది పండితులు. ఎన్టీఆర్ సినిమాలో 1 year ఆపారు ఆ సినిమా. ఎందుకు ఆపారు? అందులో మాకు ఆపోజిట్ గా ఉందని. ఆపోజిట్ ఏముంది? ఏమండి పండితులారా ఏమంటారు, మీరేమంటారు, వేదం చదివితే సీసం కరిగించిపోయాలా అని ఆయన అందులో ఎన్టీఆర్ గారు నిరూపించినందుకు ఆ సినిమాను బ్యాన్ చేశారు. బ్యాన్ చేసింది ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ఎవరు? మేము పండితులమని చెప్పేవాళ్ళు ఆప చేశారు. అప్పుడు ఏమేమంటారు చెప్పండి? ఇప్పుడు ఏ పండితులైతే తుర్క శిష్యుడు వడ్రంగి గురువు అని అవమానం చేశారో, ఏ పుష్పగిరి పీఠాధిపతులైతే ఆ రోజు అవమానం చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క తుర్క గురువుకే వీళ్ళంతా రోజు అభిషేకం చేస్తున్నారు. మరి ఏ పండితుడి నోట వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చాలా గొప్పగా చెప్పారు కరోనా గురించి, చాలా గొప్పడని ఎవరు చెప్పడం లేదు. పనికి మాలిన జాతకాలు జ్యోతిష్యాలు చెప్పేటప్పుడు ఈ దేశంలో యూట్యూబ్ ఛానల్లో మస్తు మంది వస్తున్నారు. ఎవడైనా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు జరుగుతుందని ఒక్క గురువుతో మాట్లాడంగా నేను మీరు విన్నారా? సరే, ఇంతమందిని ప్రశ్నిస్తున్నారు కదా మీరు, అందరి ప్రశ్నించాలి. ఐ అప్రిషియేట్, చాలా మంచిది ప్రశ్నిస్తున్నారు. కానీ మన గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో దేవాదాయ శాఖకు వచ్చేటువంటి డబ్బుల్ని లేకపోతే చందాల్ని అన్ని మతాల పైన కూడా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఎవరు? మన ప్రభుత్వం. అవును, వాళ్ళనేమనరా, ప్రభుత్వాన్ని ఏమనరా? ఎవరు? అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని మీరు అంటున్నారు, ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ అని నేను అంటున్నా. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అంటే దానికి ఉన్నటువంటి మంత్రి కావచ్చు, దాన్ని ఆలన చేసేటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, దానికి విరాళాలు ఇచ్చేటువంటి భక్తులు కావచ్చు, ప్రశ్నించలేని భక్తులు, ప్రశ్నించలేనటువంటి ప్రజలు వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకటే. ఎందుకంటే ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి, ఈ ఉండి నుంచి డబ్బులు నీకు జెరూసలేం పోవడానికి డబ్బులు వెళ్తాయి, నీకు మసీదు కట్టుకోవడానికి డబ్బులు వెళ్తాయి, హజ్ యాత్రకు పోతాయి. మరి ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఆ దేశాల నుంచి ఒక్క విరాళం గుడికి రాదు. మరి ఎవడు అడగాలి అంటే అదే అంటున్నాను. ఇక్కడ ఏంటంటే హిందువులకు ఒక పార్టీ లేదండి, హిందువులకు ఒక పార్టీ లేదు, ముస్లిమ్స్ పార్టీ ఉంది. మీరు చూసుకోండి, ముస్లింలకు క్రిస్టియన్లకు పార్టీ ఉందని ఆల్రెడీ ఆయన ఎవరు నాగేశ్వరరావు, ఆయన పేరేంది, ఖమ్మము ఆయన ఇప్పుడు మంత్రి, ఆయన ఏదో నాగేశ్వరరావు, ఆయన కాంగ్రెస్లో చేరాడు. ఇది ముస్లింల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఆయన. అది నిజం చేశారు వాళ్ళు గెలిపించుకున్నారు. హిందువులకు ఒక పార్టీ లేదు, ఉండే ఒకప్పుడు, దాని పేరు అఖిల భారత హిందూ మహాసభ. దాని నుంచి 2-3 సార్లు యోగి గారి వంశం నుంచి 2-3 ఎంపీలుగా గెలిచారు, ఆయన కూడా గెలిచాడు. ఆయన తర్వాత బీజేపీలోకి వచ్చాడు, అది వేరే సంగతి అనుకోండి. 60 సంవత్సరాలు కాంగ్రెస్ తొక్కిపట్టింది. బీజేపీ అసలు హిందూ పార్టీ అంటున్నారు కదా ఇప్పుడు అని మీరు అనుకుంటున్నారా? నేను అనట్లేదు, అందరూ అంటున్నారు. అది కూడా అంటే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు పార్టీ అనుకుంటున్నారు. అది సపోర్ట్ చేసినట్టు ఇందిరమ్మ నాటకం చేసింది కాబట్టి కాంగ్రెస్ కూడా హిందువులు నమ్మారు కొన్నాళ్ళు, బీఆర్ఎస్ కూడా హిందువులు. కానీ మేము వచ్చాకే కదా ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది, మేము వచ్చాకే చాలా వరకు హిందువుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరిని కాపాడారు? నేను చెప్తున్నా, ఎవరిని కాపాడారు చెప్పండి. హిందువులను కాపాడితే ఈరోజు హైదరాబాద్లో 7 లక్షల మంది రోహింగ్యాలే చేరుతారా? ఉత్తరప్రదేశ్లో అంతమందిని చంపంగా అప్పుడు ఏం చేసాం మనం? లవ్ జిహాద్ జరిగేది ఎక్కువ ఉత్తరప్రదేశ్ జరుగుతుంది, మన హైదరాబాద్ కూడా బాగా జరుగుతుంది. మీరు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మీరు కూడా కొంత ఫ్యాన్ అనుకుంటా కదా? ఫ్యాన్ కాదు, అక్కడ మాత్రం ఏం మార్చారు అనేది. ఆదిత్యనాథ్ వారు విశ్వ హిందూ మహాసంఘ్ అనేటువంటి ఒక సంస్థ పెట్టారండి. ఆ సంస్థ ద్వారా ఆయన అనేకమైనటువంటి ధర్మ కార్యాలు చేశాడు. అయ్యుండొచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు లవ్ జిహాద్ ఎక్కువ జరిగేది ఉత్తరప్రదేశ్ లో, ఆయన ఏం మార్చగలిగారు అనేది నా ప్రశ్న. అక్కడ 25 కోట్ల జనం ఉన్నారండి, 25 కోట్లు. ఇక్కడ 4 కోట్లకే మనం ఆగమం అవుతున్నాం. 25 కోట్ల జనాన్ని కంట్రోల్ చేస్తున్నాడంటే ఒక 4.5 ఫీట్ల హైట్ ఉన్నటువంటి ఒక సన్యాసి, అతను ముఖ్యమంత్రి అంటే నేనేమంటున్నా, సుభాష్ చంద్రబోస్ కూడా నాకు అంతే. ఆయన ఒక యూనిటీ తయారు చేసి ఒక మిలిటరీ తయారు చేశాడు. అలాంటి సిస్టమ్ని ఆయన మెయింటైన్ చేస్తున్నాడంటే అంత ఆషామాషి వ్యక్తి కాదు. ఎందుకు చెప్తున్నానంటే కంట్రోలింగ్ చేయాలి. ఇప్పుడు జరగకపోతే 25 కోట్ల జనానికి ఆయన ఒక్కడే ముఖ్యమంత్రి, ఇక్కడ 125 కోట్ల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ ఈ దేశం నుంచే ఇప్పుడు బీఫ్ మొత్తం ఆవు మాంసము, గోమాంసము మొత్తం మాంసం ఎగుమతి అవుతుంది వేరే దేశానికి. ఈ యొక్క అండర్స్టాండింగ్, పెట్రోల్ డీజిల్ మన దేశానికి దిగుమతి, మన దేశం నుంచి బీఫ్ ఎగుమతి అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఒక అండర్స్టాండింగ్. దాని కారణంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని తీసేయాలంటే ఫస్ట్ ఈ దేశంలో ఈ డీజిల్ పెట్రోల్ వ్యవస్థ అవసరం లేకుండా చేయాలి. అందుకని మన ఈవీ వ్యవస్థలు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్కూటర్స్, కార్లు కొనమని చెప్తున్నారు. ఇది రావడం ఫైనల్గా అసలు
ఈ భారతీయులకు ఏం చెప్తాను, హిందువులకి లేకపోతే సనాతన ధర్మం చెప్పారు, భారతీయులకు భారతీయులకు ఏం చెప్తారు? ఇప్పటికైనా మతాలు మారిన వాళ్ళు, ప్రాంతాలు మారిన వాళ్ళు, దేశాలు దాటిన వాళ్ళు అందరికీ కూడా చెప్తున్నా, మీరు ఎన్నటికైనా ఈ దేశం నుంచి, ఈ ధర్మం నుంచి మారిన వాళ్ళే. వీలైతే ఈ దేశం అని చెప్పండి, ఈ దేశం రక్షించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ దేశంలో ఏమైనా తంతే మన పక్క దేశాన్ని పారిపోవడానికి మనకు సొంత దేశాలు లేవు, వేరే మతాలకు ఉన్నాయి. కానీ ఈ యొక్క ధర్మానికి వేరే దేశాలు మనకు సహకరించవు. ఎందుకంటే మనది సువిశాలమైనటువంటి భారతదేశం, అందరినీ రక్షించే దేశం. ఈ దేశంలో ఇంతమంది కలిసి ఇన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా మనం ప్రశాంతంగా ఉన్నాం. కొన్ని దేశాలలో రెండు మతాలకే కొట్టాడలై దేశాలు మారిపోయాయి. 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకే దేశాలు మతాలుగా మారిపోయి ఆ ప్రాంతాలన్నీ కూడా వేరే దేశాలుగా మారిపోయినాయి. కానీ ఈ దేశము 1000 సంవత్సరాలు కొడితే కూడా గరక తిన్న గాడిద తెచ్చింది. కానీ ఈ దేశంలో గరక ఎప్పుడు చావలేని సిద్ధాంతంతోనే ఇంకా నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి ఇంకా ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పటికైనా విశ్వవాసు నామ సంవత్సరంలో హిందువులు మనం చెప్పుకునేటువంటి అడ్డం పొడుగు నిలువు రౌండ్ పెట్టుకునేటువంటి బొట్టు పెట్టుకుని బోనాలు చేసేటువంటి వాళ్ళు, యాత్రలకు పోయేవాళ్ళు, సమ్మక్క సారక చేసేవాళ్ళు, కందూరు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బోనాలు చేసే బోనాలు అన్నారా. ఇప్పుడు నిన్న స్టార్ట్ అయింది గోల్కొండ బోనాలు, తర్వాత సికింద్రాబాద్ బోనాలు, తర్వాత చార్మినార్ బోనాలు, ఇవన్నీ ఉంటాయి. అవును, ఈ బోనాలలో జరిగేదంతా కూడా బోనాల పేరు మీద, అమ్మవారి పేరు మీద హింస. అది మా తెలంగాణ సంస్కృతి అంటున్నారు కదా. తెలంగాణ సంస్కృతి అంటే హింస కాదు. తెలంగాణ అంటే అర్థం ఏమిటంటే తెలుగు, ఆన అంటే తల్లి, తెలంగాణ అంటే తెలుగు తల్లి అని అర్థం. ఆన అంటే తల్లి సంస్కృతిలో మీరు చూసుకోండి. తెలంగాణ అంటే తెలుగు తల్లి అని అర్థం. అది సరే. అసలు మేము మొదటి నుంచి మాకు మాంసం అలవాటు, లేకపోతే కళ్ళు అలవాటు. 1000 సంవత్సరాలు ఎవడైతే ఔరంగజేబు పాలన జరిగిందో అప్పుడు చాలా మంది మనతో ఆ హింసను చేపించి తినిపించారు. అది అలవాటు పడి మేము ఇంకా పీరీలే మొక్కుతాం, మేము ఇంకా మైసమ్మకు వస్తాం అనేటువంటి సిద్ధాంతం. మైసమ్మ అంటే మహిషాసుర మర్దిని, అంటే పార్వతీ అమ్మవారు అని డైరెక్ట్ గా. దుర్గమ్మ అంటే దుర్గమ్ముడు అనే రాక్షసుని చంపింది అమ్మవారు. ఆ రాక్షసుని చంపడానికి వచ్చినటువంటి అవతారాలు అవన్నీ. అవతారాల పేరు మీద వీళ్ళు గడ్డి తినేటువంటి మేకలను కోసుకొని వీళ్ళు అడ్డమైన గడ్డి తినేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అడ్డమైన రోగాలన్నీ వచ్చి వీళ్ళ మీద కూర్చున్నాయి. సో గడ్డి తినేటువంటిది ఏదైనా మాకు మాంసమే అనే ఉద్దేశంతో వాళ్ళు ఆవులను కోస్తున్నారు, వీళ్ళు గొర్రెలకు వస్తున్నారు. తేడా లేదంటారు. వాడిని ఆపమనే హక్కు వీడికి లేదు, వీడిని ఆపమనే హక్కు వాడికి లేదు. ఇద్దరు కొండ గొర్రెలే కాబట్టి. వాడు బక్రీద్ పేరు మీద, గొర్రె పేరు మీద బర్రెంగా వస్తున్నాడు. నువ్వు దసరా పేరు మీద వస్తున్నావు, సంక్రాంతి పేరు మీద వస్తున్నావు, చాలా మైసమ్మ పేరు మీద, ఎల్లమ్మ మల్లమ్మ పేరు మీద కోసుకొని తింటున్నావే తప్ప మరి నీకు ఆపే హక్కు నీకెక్కడిది? నువ్వు మారు ఫస్ట్. నువ్వు మారి ఇప్పుడు గడ్డి తినేటువంటి ఎద్దు, గడ్డి తినేటువంటి ఆవు, గడ్డి తినేటువంటి ఏనుగు బలంగా లేదా, పుష్టిగా లేదా? అంటే అడ్డమైన గడ్డి తింటే మాత్రమే నువ్వు బలంగా మారుతావా? ఎవడు చెప్పాడు నీకు? మన సంస్కృతిలో మన పురోహితులు దీనిపైన బోధ చేయాలి. ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ఈ యొక్క 33 రాష్ట్రాలలో 33 మన తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రలో 26 జిల్లాలలో మొట్టమొదటిగా ఈ వీటిపైన అవగాహన సదస్సులు పెరగాలి. అమ్మవారంగానే కోసుక తినడం, సాస్క తినడం అనేటువంటి బంద్ చేయాలి. మనం ఒక ధైర్యంగా ధర్మం అనేటువంటి విషయాల పట్ల సామాన్యులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇక్కడ దళితుడు, 4 వర్ణాలలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవడైతే శూద్రత్వం పనులు చేస్తాడో వాడు శూద్రుడు, ఎవడైతే మంచి చేస్తాడో వాడు మంచివాడు, ఎవడు చెడ్డ పని చేస్తే వాడు చెడ్డవాడు, ఎవడైతే రాక్షస కృత్యాలు చేస్తే వాడు రాక్షసుడు. ఇదే జాతులు ఉన్నాయి తప్ప వాటిని మనం వర్ణాలు అన్నారు. ఇలా బ్రాహ్మణుల్లో మాంసం తినేవాళ్ళు లేడా? ఇలా వైశ్యులలో మాంసం తినేవాళ్ళు లేడా? ఇలా క్షత్రియులలో మాంసం తినేవాళ్ళు లేడా? ఇలా శూద్రులలో మాంసం మానేసిన వాళ్ళు లేరా? ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాడి శూద్రుడు అన్నారు. ఎవడైతే ఆ పనులు అంటే మీరు చెప్పే సిద్ధాంతాలన్నీ బాగానే ఉన్నాయి, నిజం, నేను కూడా ఒప్పుకుంటాను. ఇప్పుడు మీది సిద్దిపేట కదా? లేదు, మీది సిద్దిపేట కదా? సిద్దిపేట. మీ ఊర్లో మీరు మీ గ్రామంలో మీరు చూడలేదా ఈ కుల వివక్ష అనేది? ఈ రోజు కూడా మా గ్రామం గురించి చెప్తా. మా గ్రామంలో ఇప్పుడు చర్చి లేదు. వినండి, చర్చి కోసం ఎవడో వస్తే వాడు ఈ పంత పలుకుడి పంపించిన రోజులు ఉన్నాయి. మా గ్రామంలో సంపూర్ణ రామాయణం అనే నాటకము మొత్తం దళితులే ఆడారు. వాళ్ళకు పూర్తిగా సహకారం చేసి ఇతర కులస్తులు కూడా దానిలో ఆ రామాయణంలో పాల్గొన్నారు. ఇదంతా ఓకే. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మా దగ్గర ఇప్పుడు అనుమానమాలు ఉందండి, అందరు చేస్తున్నారు హ్యాపీగా, అందరూ అసలు దేవుడి దగ్గరకు వచ్చేసరికి నేనేం చెప్పట్లేదు. మరి ఇంకా దేవుడు ఇంకా కుల వివక్ష అంటే మీ ఊర్లో లేదేమో కానీ ఈరోజు చాలా ప్రాంతాల్లో, ఆంధ్ర తెలంగాణ చాలా ప్రాంతాల్లో తక్కువ కులం వాళ్ళు వస్తే కనీసం మంచం మీద కూడా కూర్చోబెట్టకుండా కింద కూర్చోబెట్టే ఆ వైఖరి ఇంకా ఉంది. లేదా ఉందా నేను అడుగుతున్నాను, సూటిగా ఉందా లేదా అంటున్నాను. ఒక మూర్ఖుడు ఏదో మాట్లాడాడని వాని గురించి నువ్వు మాట్లాడకు. ఒక మూర్ఖుడు కాదు, చదువుకున్నటువంటి మూర్ఖులు ఎవడు కూడా ఎవడొచ్చినా ప్లాస్టిక్ కుర్చేస్తున్నారు. బాగా వినండి, ఎవడైనా ఇప్పుడు తిరుపతి పోతున్నారు, ఇది ఏ కులం అని వాడికి దర్శనం ఇస్తలే. ఆధార్ కార్డు లో నువ్వు ఎన్నిసార్లు వస్తున్నావు తెలుసుకోవడానికి ఆధార్ కార్డు నేను ఒప్పుకుంటున్నాను. గ్రామాలలో ఉందా లేదా అంటున్నాను, ఉందా లేదా అంటున్నాను. ఇప్పుడు అసలు కుల వివక్ష లేదంటున్నారు మీరు సమాజంలో. ఇప్పుడు మాదిగా
గతంలో కూడా మాదిగానే చంద్రయ్య అని ఉన్నాడు, ఇప్పుడు కూడా మాదిగానే ఉన్నాడు. ఇప్పుడు ఎస్సీకి వచ్చి ఉంటుంది అయి ఉంటారు లేండి. మరి ఎస్సీకి ఎందుకు వచ్చిందండి? మరి ఆయన సర్పంచే కదా, ఎందుకు చేస్తారు? లేదు ఇప్పుడు ఏమంటున్నా, ఈ సర్పంచ్ పదవులు ఇవన్నీ కూడా అది కాదండి, ఆయా కొన్ని గ్రామాలకు ఎస్సీలు మాత్రం నిలబడాలని, కొన్ని ఓసీ అని, కొన్ని జనరల్ గా నిలబడే స్థానాల్లో ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు అవుతున్నారు? ఎవడో ఒకడు అష్టదరిద్రుడు, ఎవడో ఒక్కడు కాదు, ఊర్లో అందరూ మాట్లాడుతున్నారు. 10లో 8 మంది ఇట్లే ఉంటున్నారు. 10లో 8 మందికి ఈ బల కొట్టాలి అనేది మన సిద్ధాంతం, రాజ్యాంగం ప్రకారం. నేను అదే సమాధానం కోరుతున్నా. దాన్నే నిరూపణ చేశాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. నేను ఆ సమాధానమే ఎక్స్పెక్ట్ చేశాను. సహపంక్తి భోజనాలు పెట్టాడు ఆయన, అందరికి భోజనాలు పెట్టాడు. సో అలాంటి వాళ్ళ వీపులు పగలగొట్టాలనేది మీరు చెప్పారు, అనేదే మన సిద్ధాంతం. వెరీ గుడ్, వెరీ గుడ్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు రీసెంట్లీ నేను మా గ్రామంలో ఒక సనాతన ధర్మ సాంప్రదాయం యొక్క లక్ష్యం తెలియజేసేటువంటి ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని ఒక ధ్యాన మందిరం నిర్మాణం చేస్తున్నారు. దాని యొక్క లక్ష్యం ఏమిటంటే, మీరు ఎవరైనా కావచ్చు, మీకు జ్ఞానం కావాలి, మీకు ధర్మం తెలుసుకోవాలి, మీకు సత్యం ఏదో తెలియాలి అంటే ఒక కేంద్రం అయితే ఉండాలి. ముస్లింలకు ఇప్పుడు చూడండి, అంబేద్కర్ భవనం ఉంది, గొల్లోళ్ళు ఒక కేంద్రం కట్టుకున్నారు, గౌండ్లోళ్ళు ఒక సముదాయం కట్టుకున్నారు. అవి ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళకైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడానికి. సో అందరికీ ఒకటి కడితే అందరికీ ఒకే రోజు కార్యక్రమం ఉంటుంది, వాళ్ళు చేయలేరు కాబట్టి కట్టుకుంటున్నాం అంటున్నారు. కానీ క్రిస్టియానిటీకి ఒకటే చర్చి ఉంది, ముస్లిమ్స్కి ఒకటే మసీద్ ఉంది, కానీ హిందువులకు 1000 గుళ్ళు ఉన్నాయి, 1000 దేవతలు ఉన్నాయి, అయినా మనకు సరిపోవట్లేదు. కారణం ఏమిటంటే మనం విడిపోయాం, ఇది మాది మీది అని. మనం అందరం సముదాయం కావాలని సాక్షాత్కారం మనం రావాలి. బతుకమ్మల పేరు మీద హిందువులు ఏకమవుతున్నారు, కానీ వారికి వినికిడి లోపం ఉంది. ఫైనల్ గా ఏం చెప్తారు? ఓకే, ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నా, ఈ బతుకమ్మలు పెరిచేవాళ్ళు, ఈ సమ్మక్క సారక్క జాతర చేసేవాళ్ళు, ఈ విష్ణువుని మొక్కేవాళ్ళు, ఈ శివుని మొక్కేవాళ్ళు, అమ్మవారిని మొక్కేవాళ్ళు, గణపతిని మొక్కేవాళ్ళు, గురువులను మొక్కేవాళ్ళు, దత్తాత్రేయుని మొక్కేవాళ్ళు, వీరబ్రహ్మేంద్ర స్వామిని మొక్కేవాళ్ళు, సాయిబాబాని మొక్కేవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేయాలంటే, అసలు దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు? దేవుడు మన లోపల ఉంటాడని కొందరు, దేవుడు ఆకాశంలో ఉండేవాడిని కొందరు, దేవుడు అంతటా ఉంటాడని కొందరు. నేనేమంటున్నానంటే, మీరు ఏదైనా అనుకోండి, కానీ ఇప్పుడు దేశం నిలబడాలన్నా ఈ దేవతలు మొక్కే వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి తత్వాన్ని గురువులు తయారు చేయాలి, పురోహితులు ఉపదేశం చేయాలి. అలానే ప్రజలు కూడా దానికి సహకరించేటువంటి స్థితి వస్తే ఆటోమేటిక్గా విశ్వావాసనామం నుంచి, అంటే నందన నుంచి ఆనందనామ సంవత్సరం మధ్యలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అవతారము రూపంలో ఒకరు వస్తారని చెప్పారు. అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశలో ఒకరు వస్తారన్నారు. వారి పేరు నరేంద్ర మోడీ అని కూడా వారి కాలజ్ఞంలో చెప్పారు. 5000 మీద 10 ఒక అవనీంద్రుడు దివి కేకేనుమా, సైదాపేటలోన సాయేబులందరూ సమరంబురా సంసేరం అన్నాడు. సైదాపేట అంటే సైదాబాద్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, లేదా నిర్మల్ కావచ్చు, లేదా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడి నుంచి అని ఎక్కడైతే అటువంటి రాక్షసత్వం పెరుగుతూ అక్కడ వేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పారు. అలానే నరేంద్రుడు అంటే ఆయన అన్నాడు అవనీంద్రుడు అన్నాడు. అవని అంటే భూమి, ఇంద్రుడు అంటే వాడు ఏలేవాడు. ఇప్పుడు ఆయన ప్రపంచ అధినేత అవుతాడు, ప్రపంచానికి అధినేతాడు అని. ఇప్పుడు ఈ మధ్య నాకు ఒక వెనికిడి వచ్చింది, నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు దాటుతుంది కాబట్టి పాపం వారిని మార్చి ఇంకోరిని పెడతారు అంటున్నారు అని ఏదో చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటిదని మనకి ఇంకా లేదు. ఇంకొకటి, ఆనందనామ సంవత్సరం మధ్యలో అంటే 5000 మీద బౌధాన్య లోపల అన్ని జాతువులు ఒకటి అయ్యేనుమా, అవనిలో బీద సాధలంతా ధనవంతులు అయ్యే యోగం కూడా వస్తుంది అన్నాడు. ఒకప్పుడు దళిత బంధు లేదు, ఒకప్పుడు రైతు బంధు లేదు, ఒకప్పుడు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినాడు, సుంకం తీసుకోవడమే తప్ప ఇచ్చింది లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రపంచంలో అందరికీ కిసాన్కు రైతు బంధు పథకం వచ్చింది, మీరు విన్నారు. తర్వాత కేసీఆర్ తెచ్చారు, చాలా మంది తెచ్చుకున్నారు. అంటే అందరూ అంటే ప్రతి వారికి పింఛన్ వస్తుంది, ప్రతి వాడు ఇలా పల్లెలన్నీ పట్టణాలు అయితే అన్నారు. ఇలా శంకరపల్లి పట్టణం అయింది, ఇలా లింగంపల్లి పట్టణం అయింది, వినండి, ఇలా సిద్దిపేట పట్టణం, గజ్వేల్ పట్టణం అయింది. ఇవన్నీ కూడా పట్టణాలుగా మారిపోయినాయి. భూమి జాగ్రత్త రేటు పెరిగి సామాన్యుడు కూడా కోటీశ్వరుడు అయ్యాడు. ఎవరు తిండికి లేనోడు లేడు, అందరూ గట్టిగా ఉన్నారు. హిందువులు అయితే మార్పు రాకపోతే మీ యొక్క తాటిపైకి రావాలంటారు. మీ మరణ శాసనం మీరే రాసుకున్నట్టు అవుతుంది. మేము సెక్యులర్లమని పీర్లు మొక్కడము అవి మొక్కడం కాదు. మీరు హిందువులు అయితే హిందువులుగా హిందూ దేవతలు మీరు మొక్కండి, ముస్లిం అయితే ముస్లిం దేవతలు మీరు మొక్కండి, క్రిస్టియన్ అయితే మీరు క్రిస్టియన్ దేవుని మొక్కండి. కానీ మేము వాణి మొక్తం వీని మొక్తం అనే వాళ్ళకి మాత్రం త్వరలో సమాధానం వాళ్ళే చెప్తారు. ఎవరైతే మతాలు డిసైడ్ చేస్తున్నారో దేశాలని మత ప్రాతిపదికన వాళ్ళు వీళ్ళని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళే వీళ్ళ చేతిలో బలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా, మీ టీవీ ఛానల్ ద్వారా ఖచ్చితంగా సనాతన హిందూ ధర్మవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా మారాలి. అందులో సెక్యులర్ అనేవాళ్ళు తొందరగా మారే ప్రయత్నం చేయాలి. నాకు సాయిబాబా మీద కోపం లేదు, నాకు ఇంకో బాబా మీద కోపం లేదు. జనంలో జరుగుతున్నటువంటి మార్మిక విషయాలు, సత్య విషయాలు నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా మేము కట్టెలు పట్టుకొని తిరుగుతున్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు ఖచ్చితంగా దీనిపైన ప్రవచనాలు మాట్లాడాలి. ఇది మాట్లాడకపోతే ఫస్ట్ కనుమరగేది వీళ్ళే. ఎందుకంటే ఎవరైతే పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టి విగ్రహాలు పెట్టారో ఫస్ట్ అటాక్ వీళ్ళ మీద జరుగుతుంది కాలజ్ఞానం ప్రకారం. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న గుళ్ళనే వదులుతలేరు, మీ ఆశ్రమాలను వదులుతారా? అది దత్తపీఠం కావచ్చు, చిన్నజీర స్వామి కావచ్చు, బ్రహ్మంగారి మఠం కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఏదైనా. ఇలా సాయిబాబా గుళ్ళు ఏవి కూడా ఎండోమెంట్లో లేవు. ఎందుకు లేవు? సాయిబాబా మొక్కటోళ్ళు అంతా హిందువులే, ఎందుకు లేవు? తీసుకోండి. అంటే సాయిబాబా షిరిడి అనేది ముస్లిమ్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయోధ్యకు రూపాయి ఇవ్వమంటే ₹1 ఇవ్వలేదు అనేటువంటి టార్గెట్ వచ్చినప్పటి నుంచి సాయిబాబాకు ఇప్పుడు జనం తగ్గారు.
ఇప్పుడు కూడా తగ్గాలి. అదే సాయిబాబా అవతారం సత్యసాయిబాబా వస్తే కూడా అతను కూడా క్లోజ్ అయిపోయాడు. అతనికి సత్యసాయిబాబా ఆశ్రమాలు కూడా అతని భక్తులందరూ చిన్నజీవ స్వామి దగ్గర భక్తులుగా మారిపోయారు. నేను ఏమంటున్నా, ఖచ్చితంగా సనాతన హిందూ ధర్మం దేవుడు ఎవడో తెలుసుకోవాలి, ధర్మం ఏందో తెలుసుకోవాలి. లేకపోతే మీ మరణ శాస్త్రం మీరే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేటువంటి మీ అరిచేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై వీర బ్రహ్మేంద్ర స్వామికి జై, భారత్ మాత, గోమాతాకి జై, హర హర మహాదేవ్, శంభో శంకర, జై మాత. జై భారత్. సో చూస్తున్నాం కదా, మొత్తంగా హిందువులంతా ఇప్పటికైనా ఒక తాటిపైకి రాకపోతే భవిష్యత్తులో హిందువుల నాశనం వాళ్ళంతటా వాళ్ళే కొని తెచ్చుకుంటారనేది స్వామివారు చాలా క్లియర్గా చెప్తున్నారు. సెక్యులర్ పేరుతోటి ఉండేటువంటి వాళ్ళంతా ఇప్పటికైనా మారకపోతే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లు అవుతుందనేది వారి అభిప్రాయం. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.